నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. వారు ముంబైలోని గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో సేవ చేస్తూ వారి ప్రవచనాల ద్వారా కృష్ణతత్వాన్ని, కృష్ణుడి యొక్క లీలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మీతో ఇలా కలవటం, మీతో మాట్లాడటం. ప్రభుజీ, కృష్ణతత్వం అంటుంటారు. అసలు కృష్ణతత్వం అంటే ఏంటి ప్రభుజీ? మీరు ప్రేమ గురించి విన్నారా? వినే ఉంటారు. విన్నాం. ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమతత్వమే కృష్ణతత్వం అంటే. ఓకే. అయినా మూర్తీభవించిన ప్రేమ స్వరూపం, మూర్తీభవించిన ఆనంద స్వరూపం. భగవంతుడి గురించి మన శాస్త్రములలో సత్ చిత్ ఆనంద స్వరూపము అని భగవంతుడి గురించి అంటారనమాట. ఇప్పుడు చూడండి, కృష్ణుడి లీలలు ఎటువంటిది అని అంటే, ఎవ్వరు ఆయనని ఏ విధంగా ఆశ్రయించినా సరే ఆయనని అట్రాక్ట్ చేసేస్తారనమాట. ఆకర్షణ మనకి మన మన గ్రావిటీ అని అంటారు. మన భూమికి ఉంటుంది గ్రావిటేషన్ ఎనర్జీ. అది ఏం చేస్తుంది అని అంటే, పైకి ఏదైతే ఉంటుందో దాన్ని కిందికి లాగేస్తుంది అనమాట గ్రావిటీ వల్ల. అవును. కానీ కృష్ణుడు ఎలాంటి వాడంటే, ఎంత కింద పడిపోయిన వాడినైనా సరే పైకి లాగేస్తూ ఉంటాడు. అది ఆయన దగ్గర ఉండే శక్తి అన్నమాట. ఆయన యొక్క లీలల చేత, ఆయన యొక్క చేష్టితముల చేత, ఆయన యొక్క అద్భుతమైన తత్వం చేత అందరి మనసుని కూడా ఆకర్షించే వ్యక్తి కృష్ణుడు. అయితే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్ని బాలలీలలు చేసి ఆకర్షించారు. అటు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు గోపికలందరినీ కూడా ఆయన ఆశ్రయించారు. దాని తర్వాత పెద్దగా అయ్యాడనుకోండి, మిగతా వాళ్ళందరూ తన యొక్క ఫ్రెండ్స్, తర్వాత ఇంకా యంగ్ గోపీస్ అందరూ కూడా కృష్ణుడిని ఆశ్రయించగలిగారనమాట. దాని తర్వాత కంసాదులందరూ కూడా కోపంతో అయినా సరే నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవారు, కృష్ణుడితో గురించే ఆలోచిస్తూ ఉండేవారు. మిగతా భక్తులు, నారదాది భక్తులందరూ కూడా ప్రేమతో కృష్ణుడిని ఆశ్రయించారు. అర్జునుడు లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్తో కృష్ణుడిని ఆశ్రయించారు. కాబట్టి ఏ విధంగా చూసినా సరే అందరినీ కూడా తన యొక్క మ్యాజిక్లో పెట్టేసేవాడు అనమాట కృష్ణుడు అని అంటే. కృష్ణతత్వం మనకి అన్నిటికంటే పరిపూర్ణమైన తత్వము అని చెప్తారు భగవద్ అవతారములలో. మనకి భాగవతం చెప్తుంది, సాక్షాత్గా అన్ని అవతారముల యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది కృష్ణతత్వం అని కూడా మనకి చెప్తారు శ్రీమద్ భాగవత ప్రమాణంగా మనం చూస్తే. ఓకే. అయితే స్వామి అద్భుతమైన ప్రేమ, ధర్మము, ఆనందము వీటన్నిటితో కూడుకున్న తత్వమే కృష్ణతత్వం అన్నమాట. ఓకే. అయితే ప్రభుజీ, హిందువులు కృష్ణుణ్ణి అసలు ఎందుకు పూజించాలి ప్రభుజీ? హిందువు అని అంటేనే రామకృష్ణాదులందరినీ కూడా ఆరాధన చేసేవారే. సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం, లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత. కృష్ణుడిని గీతాచార్యుడు అని అంట. కృష్ణం వందే జగత్ గురుం. మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుడే. గీత ద్వారా అసలు హిందూ అని అంటే ఏంటి, సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి? మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటే మనం హిందువులం కాదండి, మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు. మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం అవుతాం. చాలా మంది అనుకుంటారు, మేము గుడికి వెళ్తామండి, మేము బొట్టు పెట్టుకుంటామండి, మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి కాబట్టి మేము హిందువులం. సారీ సార్, యు ఆర్ నాట్ హిందూ. మనం ఎప్పుడైతే గీత, భాగవత, రామాయణాదులు అన్నిటినీ కూడా ఒప్పుకుంటాం అప్పుడు మనం హిందువులు అవుతాం అన్నమాట. ఎందుకంటే మనకి భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి? మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది? భాగవతం నుంచి తెలిసింది. రాముడు ఎలా ఉన్నాడు అని తెలిసింది రామాయణం నుంచి తెలిసింది. మనం రామాయణము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచార్యులు చెప్తారనమాట. కాబట్టి ఆస్తికత అని అంటే గ్రంథములపైన నమ్మకం పెట్టడం, మన శాస్త్రములపైన నమ్మకం పెట్టడం, మన ఆచార్యులపైన నమ్మకం పెట్టడం. కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు, ఏంటో తెలుసా అండి? అహం బీజ ప్రదాపిత అని అంటారు.
మనందరికీ తండ్రి ఆయనే. మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో. మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశములు, చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ఒక పెద్ద బంగారపు ముద్ద ఉందనుకోండి, 1 కేజీ బంగారపు ముద్ద ఉంది, మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అందనుకోండి, దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం. అవును. కృష్ణుడు ఆ బంగారపు ముద్ద లాంటి వారనమాట, మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట. కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనందరం భగవంతుడి యొక్క దాసులం, భగవంతుడికి సేవకులం అనమాట. కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి. దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం. ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి. మన సనాతన ధర్మంలో కృష్ణ రామ ఆ యొక్క సేవ, వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం, వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుని ఆశ్రయించాలి, కృష్ణుడి యొక్క భక్తి చేయాలి. ఓకే. అయితే ప్రభుజీ, కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురూజీ? అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని? కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మనం మీకు ఒక విషయం చెప్తానండి. మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? మా కాలేజ్లో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట. ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్క్రీన్స్ ఎవరిపైన వాళ్ళు ఫోటో పెట్టుకునేవారు అనమాట. అదేం అడుగుని, అరే వీళ్ళెవరు అంటే, వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్, వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు. తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి రూమ్కి వెళ్ళాం అనుకోండి, రూమ్లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండేవి. దాని తర్వాత ఎక్కడ పర్సులో చూసాను, పర్సులో కూడా వాళ్ళ ఫోటో ఉండే. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మన అందరినీ నింపేసుకుంటూ ఉంటాం కదండి. అవును ప్రభుజీ. కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, మేము స్వామి ఆరాధకులం. మా స్క్రీన్ సేవర్లో చూడండి, మీకు కృష్ణుడు కనిపిస్తాడు, పార్థసారథి. ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం నింపేసుకుంటాం అనమాట. కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి. చాలామంది అంటారు, ప్రభుజీ మాకు కృష్ణుడు గుర్తు రావాలి, రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే, భగవంతుడి యొక్క నామం జపం చేయటం, భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలామంది భయపడిపోతూ ఉంటారు, ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి 3 పూట్ల నైవేద్యం పెట్టాలా అని అంటే, మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది, మీకు శరీరం ఇచ్చింది, పీల్చడానికి గాలి ఇచ్చింది, చూడడానికి కన్నులు ఇచ్చింది, శక్తినిచ్చింది, మనసునిచ్చిందేమో ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ. ఆయన నుంచి అన్ని వాడుకోవడానికైతే అప్పుడేం అడగట్లేదు, ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం 3 పూటలా పెట్టాలా అండి నైవేద్యము అని అడుగుతారు. నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు మనందరినీ అనుగ్రహిస్తాడా ప్రభుజీ? మీరు ఒక్క విషయం చెప్తానండి. మీ ఇంటికి ఒక గెస్ట్ని తీసుకొచ్చారు, ప్రభుజీ గెస్ట్కి 3 పూట్ల పెడితేనేనా అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు? ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి, ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు, ఆయనంతా ఆయన ఉంటాడు, ఆయనకి ఏదైనా ఆకలేస్తూ వండుకొని తినమనండి అని అంటారండి గెస్ట్ని ఎవరినైనా? లేదు ప్రభుజీ. రాగానే మీరు ఇప్పుడు నేను రాగానే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారా? అవును ప్రభుజీ. మరి అడగకుండా పర్వాలేదులే ఈయన వచ్చాడు కదా, ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయనని కూర్చొని, ఈయననే మైక్ సెట్టింగ్ చేసుకొని, ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని ఇవ్వండి అంటారా? లేదు ప్రభుజీ. కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు, భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి. అవును. ఆయనకేం కావాలని కాదు, కానీ మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి? మీరు ఇందాక అన్నారు, ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది అని. కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే, ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి, ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి. అవును ప్రభుజీ. మన ఇంట్లో భగవంతుడు అంటే ఒక వ్యక్తి, ఆయన మన దగ్గరికి వచ్చారు, మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు.
కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని. కాదండి, ఈజీ. ఇప్పుడు నేను వచ్చాక మీరేమన్నారు, రండి కూర్చోండి, నీళ్లు తాగుతారా, ఏదన్నా తీసుకుంటారా, అంతే భగవంతుడి ఆరాధన. స్వామి వచ్చావా, తర్వాత కూర్చోబెట్టడం, ఆసనం సమర్పణ చేయటం, తర్వాత అర్ఘ్య పాద్య ఆచమనీయాదులు ఇవ్వటం. తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, అయ్యా వాష్రూమ్ యూస్ చేస్తారా, స్నానం చేసి రండి, ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా, స్వామికి స్నానం చేయించటం. దాని తర్వాత ఏం చేస్తారు, చక్కగా వస్త్రాలు ఇస్తారు, టవల్ ఇస్తారు, చూసుకోవడానికి వస్త్రాలు వేస్తారు. అయ్యా హాయిగా కూర్చోండి, మీకు భోజనం తయారు చేసి వచ్చాం, చక్కగా రండి, టిఫిన్ చేయండి, భోజనం చేయండి అని చెప్తాం. భగవంతుడికి నైవేద్యం పెట్టడం, అంతే పూజ అంటే. ఇంట్లో కంగారు పడిపోయి అయ్యా మా ఇంట్లో కృష్ణుని తెచ్చుకుంటే మేము ఏమేం చెయ్యాలి, మా సమయం అంతా పోతుందా. ఎంత చేశామని కృష్ణుడు చూడడు, ప్రేమతో చేశామా లేదా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయచ్చతి. భక్తితో కానీ మనం పెడితే అది స్వామి తప్పకుండా స్వీకరిస్తారు. కానీ పెట్టాలి. చాలామంది విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలన్నమాట. అలా ఉండకూడదు. మనం స్వామిని తెచ్చుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయాలి, ప్రేమతో పూజ చేయాలి. మా భక్తుల ఇంట్లలో మేము చూస్తామండి, ఎంత సుందరమైన శ్రీ విగ్రహాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. మేము ఆదిలాబాద్ వెళ్తాం అప్పుడప్పుడు. అక్కడ గిరివారి ప్రభు లక్ష్మీలీల మాతాజీ అని డివోటీస్ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత బాగా చేస్తారు, ప్రొద్దున పూట లేవంగానే స్వామికి చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెడతారనమాట రాత్రిపూట. అయితే పడుకునే ముందు ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళు చక్కగా కాళ్ళు ఒత్తుతారు స్వామికి. కాళ్ళు ఒత్తి చేతులకి మాలిష్ చేసి తర్వాత పడుకోబెడతారు. అన్ని అలంకరణలు తీసేసి నైట్ డ్రెస్ వేసినట్టుగా పడుకోబెడతారు. పడుకొని ఇప్పుడు చలికాలం అనుకోండి, ఒక చక్కటి రజాయి షాల్ కూడా కలిపి పెడతారనమాట. ప్రొద్దున పూట లేస్తారు. లేపాక చిన్నపిల్లవాడిని ఎలా మనం కూర్చోబెట్టి ఆయనను రెడీ చేసి ఎలా అయితే చేస్తామో అలా కూర్చోబెట్టి స్వామికి అలంకరణ చేసి, పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనమాట. 3 పిల్లలు వచ్చి భగవంతుడికి ఆరతి చేస్తారు. అమ్మ నాన్న అందరూ ఇంటిల్లిపాది భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు. మీకు ఒక విషయం చెప్తా, అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మనం అన్నీ చేస్తామండి. ఇంటిల్లిపాది అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు, ఇంటిల్లిపాది అందరిని తీసుకొని హోటల్కి వెళ్ళొచ్చు, ఇంటిల్లిపాది అందరిని తీసుకొని పార్క్కి వెళ్ళొచ్చు. అయినా సరే మాకు ఫోన్ చేసి చెప్తున్నాం, ప్రభుజీ మా ఇంట్లో ఎవరు మమ్మల్ని అండర్స్టాండ్, పిల్లలు మాటినట్లేదు ప్రభుజీ, ఈయన గారు మాటినట్లేదు ప్రభుజీ, ఆవిడ మాటినట్లేదు ప్రభుజీ, తలనొప్పి వస్తుంది ప్రభుజీ. నేనంటే అమ్మ మీరు సినిమాకి తీసుకెళ్తున్నారు, సీరియల్ చూపిస్తున్నారు, పార్క్కి తీసుకెళ్తున్నారు, రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు, ఎప్పుడైనా మీరు నలుగురు కలిసి ఒకటేసారి భగవంతుడికి పూజ చేశారా? నలుగురు కలిసి నియమంగా ప్రతి వారం మేము గుడికి వెళ్తామండి, ప్రతి వారం మేము గోసేవ చేయడానికి వెళ్తామండి అని ఎవరైనా చేస్తున్నారా అంటే, లేదండి మా ఆయన గారు గుడికి రాదండి, నేను ఒక్కనే వెళ్తానండి, మా ఆవిడ గారు పూజ చేయరండి, నేను ఒక్కనే పూజ చేస్తానండి, మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. ఏవైతే చేయకూడదో అన్ని నలుగురు కలిసి చేస్తున్నారు, ఏదైతే పని చెయ్యాలో కలిసి చేయట్లేదు కదా. మేము అన్నాం వాళ్ళకి, ఒక నెల రోజులు కలిసి మీరు ఆలయానికి వెళ్ళండి, నెల రోజులు కలిసి గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి, ఒక నెల రోజులు కలిసి ఒక 5 నిమిషాలైనా సరే భగవంతుడు ముందు ప్రార్థన చేయండి అంటే, నెల రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రభుజీ ఇప్పుడు మేము ఇంతకు ముందు కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఇంతకు ముందు కంటే చాలా మార్పు మా జీవితాల్లో వచ్చింది. కాబట్టి మేమన్నా ఇలానే చేస్తూ ఉండండి, ఇంకా శాంతి మీ ఇంట్లో పెరుగుతుంది. కాబట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి. ఆ కామన్ పాయింట్ మంచి సెంటర్ అయి ఉండాలి, అది భగవంతుడు. భగవంతుని కేంద్రంగా పెట్టుకుంటే, ఇప్పుడు మన ఇంటికి కేంద్రం ఏంటండి, డైరెక్ట్గా ఇంట్లో నుంచి రాగానే ఫస్ట్ మహావిశ్వరూప దర్శనం, పెద్ద ఎల్సిడి స్క్రీన్ టీవీ కనిపిస్తుంది మనకి. అవును ప్రభుజీ. కాబట్టి టీవీ మనకి కేంద్రం అయిపోయింది. టీవీలో ఏం చూపిస్తారండి, ఆ చెత్త ఈ చెత్త తప్ప ఏం అవసరమైన విషయాలు ఏం చూపించరు, ఇలాంటి ప్రోగ్రాముల విషయం పక్కన పెడితే. కాబట్టి మనిషికి ఏది మంచిదో అది మనకి కేంద్రంగా ఉండాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు టీవీలు కేంద్రం అయిపోయాయి ఇంటికి. ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గొప్ప స్టేటస్ నీది అని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు. మేము ఒక భక్తుల ఇంటికి వెళ్ళాం. జనరల్గా భక్తుల ఇంట్లలో టీవీలు చూడం మేము ఎప్పుడు కూడా. వాళ్ళు టీవీలు తీసేసి ఎక్కడైతే టీవీ ఉండాలో అక్కడ ఆలయం ఉంటుంది. మా ఇంట్లో కూడా టీవీ ఉండదండి. మా ఇంట్లో హాల్లోకి వెళ్తే ఫస్ట్ కనిపించేది మీకు మా పూజా గది, మా ఆరాధన మూర్తులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. డెలిబరెట్లీ మేము అసలు టీవీ పెట్టలేదు హాల్లో, ఎందుకంటే అందరికీ కేంద్రం భగవంతుడు ఉండాలి అట్లీస్ట్ అని.
కాబట్టి భక్తుల ఇంట్లలో ఎక్కడైతే టీవీ మెయిన్ ప్రదేశం ఉంటుందో అక్కడ తప్పకుండా పూజ రూమ్ ఉంటుంది. కానీ ఈ భక్తుడి ఇంట్లో మాత్రం పెద్ద టీవీ ఉందన్నమాట. ఓకే. అయితే నేను అడిగి ఆశ్చర్యపోయాను, అరే టీవీ ఏముంది ప్రభుజీ ఒకసారి వెనకాల చూడండి అనగానే ఏం వైర్ లేవు, ఉత్తి టీవీ అలా పెట్టిండారనమాట. అయితే నేను అన్నాను ఏమైంది, ఎందుకు అలా పెట్టారు అంటే ప్రభుజీ అందరు అంటున్నారు టీవీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది, మీ ఇంట్లో టీవీ లేదా, మీ ఇంట్లో టీవీ లేదా, మీ ఇంట్లో టీవీ లేదా అన్నందుకు వాళ్ళ కోసం అని పెట్టేశాను ప్రభు, కానీ వైర్లు పెట్టలేదు, ఉత్తి టీవీ పెట్టానని చెప్పారనమాట. ఓకే, సూపర్ ప్రభుజీ. కాబట్టి ఇప్పుడు చూడండి, మన జీవితంలో దేన్ని మనం చూస్తూ ఉంటే, దేన్ని మనం వింటూ ఉంటే, దేని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే, దేని గురించి మనం తలుస్తూ ఉంటే అలా మన మనసు అయిపోతుంది. ఓకే. మీరు చెడు విషయాలు వింటూ, చెడు కార్యక్రమాలు చూస్తూ, అనవసరమైన అక్కర్లేని గొడవలు, మన ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉన్న సీరియల్లో మనం గొడవలు చూస్తూ ఉంటే ఆ గొడవలు మన ఇంట్లోకి కూడా వస్తాయి ఒక రోజున. ఎందుకంటే అదే కదండి మన మనసులో దింపేది, అదే కదా మన మనసులో అంత నాటుకుపోయేది. నేను చిన్న చిన్న పిల్లల్ని చూస్తాం, అప్పుడప్పుడు విచిత్రమైన స్లాంగ్లో మాట్లాడతారు. ఓయ్ ఏంట్రా ఇది ఎక్కడ పట్టుకున్నావు నువ్వు అని అంటే, ఆ సినిమాలో అలా మాట్లాడా హీరో. ఓకే. మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మాకు గుర్తుందనమాట, ఒకసారి మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇలా షర్ట్ టక్ చేసుకుంటారు కదా, ఒకవైపు వదిలేశాడు అనమాట, ఒకవైపు టక్ చేసుకున్నాడు. నేను రే నువ్వు ఇంకో వైపు టక్ చేసుకుంటా మర్చిపోయావురా అని అంటే, అది కాదు ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అని అన్నారు. ఎక్కడ చూసావు నువ్వు అని అంటే, సినిమాలో చూసాను. కాబట్టి ఏదైతే చూస్తామో మనం దాన్ని అనుకరిస్తాం, ఏదైతే వింటామో అదే మనం అనుకరిస్తాం. కాబట్టి మేం చెప్పేది జనాలకి ఏంటి అంటే, మంచిని చూడండి, మంచిని వినండి కదా, మంచి విషయం గురించి ఆలోచించండి. భగవంతుడి కంటే మంచి విషయం ఏముందండి ఈ ప్రపంచంలో? అవును. కాబట్టి మన ఇంట్లో మంగళకరంగా ఉండాలి అని అంటే, ఎక్కడ చూసినా భగవంతుడి గురించి ఉండాలి, ఇక్కడ చూసినా భగవత్ స్పృహ అనేది మనకు కలగాలి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి, ఈ ఇల్లుకి ఉత్తి గోపురం తక్కువ, ఆలయమే సాక్షాత్తుగా అని అంటారు. మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు మా ఇల్లు అని అంటే, మేము ఉండేది ఆశ్రమంలో. కానీ మా పేరెంట్స్ అండి, ఎక్కడ చూసినా మీకు ఎటువైపు చూసినా కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు, కృష్ణుడి యొక్క వివిధ లీలలు కనిపిస్తూ ఉంటాయి. అట్లీస్ట్ మనం మర్చిపోనే స్థితిలో ఉన్నా సరే అటు చూస్తే, ఓ కృష్ణలీల, కృష్ణుడు ఇలా గోవులను కాయడానికి వెళ్తున్నారు, ఇక్కడ గోపికలతో చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు, ఓ ఇక్కడ యశోదమ్మతో ఉన్నారు అని మనకు ఆ స్పృహ రావాలి. కాబట్టి మనం 24 గంటలు మనం ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండటం వలన, భగవంతుడికి దగ్గరగా ఉండటం వలన అది మనకి మంచిది. కాబట్టి ప్రతి హిందువు అని అంటేనే శ్రీ విగ్రహ ఆరాధన అత్యంత ముఖ్యం. మనము భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని, భగవంతుడు అన్నిటికంటే కృప ఏంటో తెలుసా అండి, ఆయనకి ఒక విగ్రహ రూపంలో మన దగ్గరికి రావడం. ఓకే. ఆ కృపని మనందరం, ఈ సనాతన సాంప్రదాయం పాపం మిగతా వాళ్ళకి ఆ అదృష్టం లేదు, వాళ్ళకి ఆ ఆనందం అంటే ఏంటో తెలియదు. కానీ మన సాంప్రదాయంలో ఆ విగ్రహ ఆరాధన, ఆ సేవ, భగవంతుడికి ఆ ప్రేమపూర్వకమైన సేవ చేస్తే అండి, అసలు దానికంటే గొప్ప ఆనందం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి అదృష్టాన్ని మనం వదిలేసి పూజ చేయాలా, పూజ ఎందుకు చేయాలి, పూజ చేస్తే 3 పూట్ల నైవేద్యం పెట్టాలా, పూలు తీసుకొని రావాలా, మాల కట్టాలా, బట్టలు వేయాలా, అయ్యో రామ, మాకు ఇలాంటి ప్రశ్నలు ఇస్తే మాకు చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే మన పెద్దలందరూ, మన ఆచార్యులందరూ, మన గురువులందరూ భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చెయ్యాలి, ఎంత బాగా చెయ్యాలి అని జీవితం యొక్క గోల్ భగవంతుడి ఆరాధన కోసం పెట్టేస్తే, భగవంతుడి యొక్క శ్రీమూర్తులను కాపాడటంలో పెట్టేస్తే, మనం మాత్రం ఇప్పుడు మోడర్న్ డే 21st సెంచరీ హిందువులు పూజ చేయాలా అని అడిగే స్థితిలోకి వచ్చేస్తాం. కాబట్టి వెరీ అన్ఫార్చునేట్. పూజ చేస్తున్నాము అంటే చాలా వరకు భయం ఒకటి మొదలైంది ప్రభుజీ అందరిలో, ఏం చేస్తే ఏం తప్పు అవుతుందో, దానివల్ల మాకేమన్నా మళ్ళీ అపచారం జరుగుతుందో, ఇట్లాంటి భయాలు ఎక్కువైపోయినాయి ప్రభుజీ. అదే కదా, ఎందుకంటే మనం దేవుడితో బిజినెస్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం కాబట్టి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పు రాసాం అనుకోండి అయిపోయానంటే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఎందుకంటే వీడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నేను ఇది ఇలా చేస్తే దేవుడు నాకు అది అలా ఇవ్వాలి, అయ్యా నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నేను నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. ఏంటి దేవుడు మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 10 కొబ్బరికాయలు కొడతారా? దేవుడికి ఎంత పెద్ద దానం ఇస్తున్నాడు చూడండి దేవుడికి. అసలు ఇలా తయారైపోయాం కదండి. మనకి ఏం అవసరం లేదు, ప్రేమ మనకు అవసరం లేదు భగవంతుడి పట్ల. దేవుడా నువ్వు నాకు ఇది ఇవ్వు,
నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు బట్టలు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు కార్లు ఇవ్వు, నాకు ఇల్లులు ఇవ్వు, నాకు పిల్లలు ఇవ్వు, నాకు పెళ్లి చెయ్యి. మనం తిరుప్పావై ప్రవచనాలు చెప్తూ ఉంటే ఒక మంచి భార్య కోసం తిరుప్పావై వ్రతం చేయొచ్చా, మంచి భర్త కోసం తిరుప్పావై వ్రతం చేయొచ్చా? ప్రతిదీ కూడా మనం మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని వాడుకుంటున్నాం. ఐ నో ఏటీఎం మషిన్ లాగా కార్డు పెట్టామా, డబ్బులు తీసుకున్నా, దాని తర్వాత వదిలేసాం అంతే. కాబట్టి భగవంతుడు అంటే మనకి సేవ చేయడానికి వచ్చినవాడు కాదండి. భగవంతుడు అంటే మనం ఆయన సేవ చేయాలి, ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనను మనం సేవించాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తల్లి ఇలా ఎత్తుకుంది. మేము చిన్నప్పుడు చూస్తాం, మేము కూడా చేసే ఉంటాం. అప్పుడప్పుడు అమ్మ జుట్టు పట్టుకొని ఇలా పీకుతారు, చూసారా? పిల్లలు ఇలా పట్టుకొని ఇలా పీకేస్తుంటే అమ్మ అంటే ఓ ఇలా ఇలా తీసేసి ఓ మా కన్నా మా బంగారు కొండ అని అంటుంది. అంతేగాని నా జుట్టు పీకినందుకు లాగా ఒకటి పీకి పెడుతుందా పిల్లవాడిని? లేదు ప్రభుజీ. ఎందుకంటారండి? పిల్లల్ని గారాబం చేస్తుంటారు ముద్దుగా, అంటే తెలిసి తెలియని వయసు కదా. ప్రేమ. పాపం వాడికి ఏం తెలుసండి జుట్టు పీకితే నొప్పేస్తుంది మా అమ్మకి అని. కానీ తల్లికి ఆ పిల్లవాడి పైన ప్రేమ అంటే ఏమనిపించదు. అవును, అంతేనా? కొన్నిసార్లు పిల్లలు చూసారా మూత్రం పోసేస్తూ ఉంటారు, ఆ తాతగారు ఎత్తుకున్నప్పుడు అమ్మమ్మ ఎత్తుకున్నప్పుడు ఏమని అంటారా అండి? తీసి పిల్లవాడిని ఇలా పడేస్తారా పాట అని? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత ఒకళ్ళని చూసానమాట మేము, ఓ మా పిల్లవాడు మా మనవాడు మూత్రం పోసాడే అని ఎగిలిపోతున్నాడు ఆయన. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు ప్రేమైకమూర్తి. అందుకే కృష్ణుడి గురించి ఏమన్నాం మనం? ప్రేమ స్వరూపం. ఆయనని మాత్రం మనకి తెలియగా, అయ్యా నా భక్తిమాన్, నాకు భక్తి లేదండి, నాకు మంత్రాలు తెలియదు, నాకు నీ పైన అంత ప్రేమ లేదు స్వామి, నాకు తెలిసింది మా గురువులు చెప్పిన విధంగా నీకు పూజ చేస్తున్నా, నువ్వే అన్నిటినీ కాపాడుకో, నువ్వే ఇది ఆరాధన పూర్తి చెయ్యి అని ప్రేమతో చేస్తే స్వామి ఎందుకు అలా చేయడండి? ఎలా చేసినా సరే స్వామి స్వీకరిస్తాం. ప్రేమ ఉండాలంతే. కానీ మనకి ప్రేమ అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు. అయ్యా నువ్వు నాకు ఈ కోరిక తీర్చేసేయ్, ఇదే నాకు నీతో ఉండే సంబంధం, ఇంతే. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు కూడా చేసే అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే భగవంతుణ్ణి కేవలం భౌతిక కోరికల కోసం ఆశ్రయించాలి అని చెప్పటం అన్నిటికంటే పెద్ద అపరాధం. కాబట్టి ఎప్పుడూ అలా చేయకూడదు. స్వామిని ప్రేమతో ఒక తండ్రిలా, ఒక పిల్లవాడిలా, లేదా ఒక స్వామిలా మనం ఆరాధన చేయాలి. కాబట్టి దాంట్లో ఎప్పుడు తప్పు ఉండదండి. ప్రభుజీ, సాధారణ భక్తులు ఆ రకంగా కృష్ణ భగవాను పూజించిన సేవ చేసుకున్నా కూడా వస్తాడా ప్రభుజీ భగవానుడు? ప్రేమతో పిలిస్తే వస్తారు, ఎవరు పిలిచినా వస్తారు, ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు. వ్యాధస్య ఆచరణం ధ్రువస్య వయః విద్యా గజేంద్రస్య కా కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుధామోదనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. ఒక 5 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు పిలిచాడు, రాలేదా అండి భగవంతుడు? ఒక ఏనుగు పిలిచింది, గజేంద్రుడు వచ్చాడా లేదా? ఒక కుబ్జ అనే ఒక కురూపి స్త్రీ పిలిచింది, స్వామి కృపనిచ్చేశాడు కదా. ఉగ్రసేన మహారాజు, సుధామ, ఆయన పాపం డబ్బులే లేవు. కృష్ణుడు ఏ కులాన్ని చూసో, లేదా జ్ఞానాన్ని చూసో, లేదా డబ్బుల్ని చూసో, అందాన్ని చూసో, వయస్సుని చూసో, యోగ్యతని చూసో రాడండి. భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. కృష్ణుడున్నాడు, స్వామి పలుకుతాడు అనే నమ్మకంతో ఎవరైతే పిలుస్తారో, ఇప్పుడు ఎవరైనా ఆ శ్రీ భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసి ఇది బొమ్మ అనుకుంటే బొమ్మలానే ఉంటాడండి. ఇది మట్టితో చేశారా అంటే మట్టే ఉంటాడు. స్వామి ఉన్నాడు అని నమ్మితే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు. ఎవరైనా చెప్పారనుకోండి, అరే ఈ మట్టి విగ్రహంలో భగవంతుడు రావటం అపరాధం అని అంటే వాడికి భగవతత్వం గురించే తెలియదు. మీకు ప్రేమ ఉందనుకోండి, ఎక్కడ పిలిచినా ఒక వ్యక్తి వస్తారు. అవునా కదా? అవును ప్రభుజీ. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి. అయితే వాళ్ళు అన్నారు, ప్రభుజీ మా ఈ చిన్న ప్రోగ్రామ్కి వస్తారని మేము అనుకోలేదు ప్రభుజీ, కానీ పిలవంగానే మీరు వచ్చారు. ఒక చిన్న వ్యక్తినండి, ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ లైక్ మీ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. అరే మా ప్రదేశానికి కూడా వస్తారా, మా ఇంటికి వస్తారా ప్రభుజీ అని ఆనందపడ్డారు. అదే ప్రేమతో పిలిస్తే భగవంతుడు రాడు ఈ వస్తువులోకి అని చెప్తే అసలు భగవంతుడు ప్రేమ ఉన్నట్టేనా? అసలు ఆయనకు భగవంతుడి గురించి తెలిసినట్టేనా? లేదు. కాబట్టి ఎవరైతే విగ్రహాలను దూషిస్తారో
మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. మా స్వామికి మనం అంటే ప్రేమ, మనందరం అంటే ప్రేమ, కాబట్టి మనం ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. కాబట్టి ఆ ప్రేమ ఎవరు పిలుస్తారు అని కాదండి, ఎవ్వరు పిలిచినా సరే ప్రేమతో నమ్మకంతో కృష్ణుడు ఉన్నాడు. ద్రౌపదీదేవి పిలిచినప్పుడు రాలేదా అండి? ఏమైనా చూసుకున్నాడు ఆయన? యోగ్యతలు ఏం చూసుకోలేదే. ఎవ్వరు పిలిచినా ఆయన వస్తారు అన్నమాట. ఆయన రెడీగా ఉంటారు. ఆయన ఇలా ఉంటాడు, రెడీ టు జంప్ అన్నట్టుగా. ఎవరు పిలుస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. కానీ మనం ఏం చేస్తామండి, మన సంరక్షణ మనం చూస్తాం. అయ్యా నేను ఎలా నన్ను కాపాడుకోవాలి అని చూసుకుంటాం. కాబట్టి ఆయన హ్యాపీగా అక్కడ ఉంటారు. అయ్యా నాదేం బాధ్యత కాదు స్వామి, నీదే తండ్రి అని మనం చేతులు ఎత్తేసాం అనుకోండి, ఆయన మనల్ని కాపాడు. ఓకే ప్రభుజీ, కృష్ణ భగవానుని అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ప్రభుజీ? భగవంతుడి యొక్క, మీరు అడిగినట్టుగా కరెక్ట్ విషయం అడిగారు. అవతార పరిసమాప్తి ఇలా చెప్పాలి కృష్ణుడిని సంబోధించినప్పుడు, లేదా రాముడిని, ఏ భగవంతుడి యొక్క అవతారమైనా సరే. భగవంతుడికి పుట్టుక ఉండదండి. జన్మ కర్మచమే దివ్యం. భగవంతుడు ఏం చెప్పారు? ఆయనది దివ్యమైన జన్మ. దాన్ని మనం అవతారము అని అంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా, రోజు ప్రొద్దున పూట సూర్యుడు పుడతాడు, సాయంత్రం పూట చనిపోతాడు అని అంటారా? లేదు. ఏమంటాం మనం? సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, అంతేనా? అవును ప్రభుజీ. భగవంతుడు కూడా ఉదయిస్తాడు, భగవంతుడు కూడా అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమిస్తాడు అంటే పోయినట్టేనా? ఇంకా ఆయన నీకు కనిపించట్లేదు, కానీ ఇంకెక్కడ ఉన్నట్టే కదా. అవును. ఇప్పుడు మనకి ఇండియాలో సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే ఇంకో దేశంలో సూర్యోదయం అవుతున్నట్టు కదా. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆయనకి మరణము అనేది ఉండదు, జన్మ అనేది ఉండదు. ఆయన మన పైన కృపతో అవతారాన్ని స్వీకరిస్తారనమాట. ఓకే, మీకు ఒక విషయం చెప్తాను. కొంతమందికి మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు. మెమరీ లాస్ పేషెంట్స్ దగ్గరికి ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి ఇంతకు ముందు ఉండే మెమరీస్ని చూపిస్తారనమాట. వాళ్ళ పిల్లల్ని, లేదా వాళ్ళు చిన్నప్పుడు తీసిన ఫొటోస్ని, వాళ్ళు ఉన్న ఊర్లని, అవన్నీ ఇలా చూపిస్తూ ఉంటారనమాట. చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి ఇలా క్లిక్ అయ్యి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారనమాట. వాళ్ళు ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లోకి వస్తారు. భగవంతుడి యొక్క అవతారం ఎందుకోసము అని అంటే, మనందరం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్నాము. ఏదో మనం కూడా మెమరీ లాస్ అయిపోయినట్టు ఇదే నా వాళ్ళు, ఇదే నా ప్రపంచం, ఇదే నా ఇల్లు అని తిరుగుతున్నారు. వీడి నిజమైన స్వరూపాన్ని చూపించాలి అని స్వామి అవతరించి, స్వామి యొక్క లీలల ద్వారా, రామాయణ భాగవతాదుల ద్వారా, అయ్యా ఇది నువ్వు ఈ ప్రదేశానికి చెందినవాడివి అని మనకు చూపిస్తారు. అప్పుడు ఓ నేనైతే ఈ మనుష్యుని కాదా, ఓ అయితే ఇది నేను ఈ కులానికి చెందినవాడిని కాదా, ఈ ప్రాంతానికి చెందినవాడిని, నేను కృష్ణుడి దాసున్నా, నేను ఉండాల్సింది ఆ భగవంతుడి యొక్క లోకంలో కదా అని మనం కూడా మర్చిపోయిన వాళ్ళకి కొద్దిగా బుద్ధిని ఇవ్వడానికి స్వామి అవతార స్వీకారం చేస్తారనమాట. మనందరం పడిపోయి ఈ సముద్రంలో పడిపోవటం అంటే ఏంటండి? మునిగిపోవటం. అవును. కానీ సముద్రంలో మునిగేవాడిని కాపాడాలి అని అంటే ఎక్కడో ఆకాశం నుంచి కాపాడలేదు కదండి, ఆయన కూడా సముద్రంలోకి రావాలి కదా. అలా భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో దిగి మనల్ని పట్టుకొని బయటికి తీసుకురావడానికి ఆయన యొక్క అవతారాన్ని స్వీకరిస్తారు. ఆ ప్రయోజనం అయిపోయినట్టు ఏంటి ప్రయోజనం భగవంతుడు అవతరించడానికి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అయ్యా ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తా. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయ్యా ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో, ఎక్కడైతే ఆ ధర్మాన్ని నాశనం చేయాలో, ధర్మాన్ని స్థాపన చేయాలో అక్కడ నేను అవతరిస్తాను అని. కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు. అవతారం అయిపోయింది అంటే ఆ ప్రయోజనం అయిపోయింది అన్నప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారనమాట. కాబట్టి చాలామంది కృష్ణుడు చనిపోయాడు, కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు పుట్టలేదండి, కృష్ణుడు చనిపోలేదు. కృష్ణుడు అవతరించారు, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు. మనం పుట్టంగానే అని ఏడుస్తూ ఉంటారు. ఏడవకపోయినా సరే, ఎవరైనా ఏడవకపోతే ఏం చేస్తారంటే డాక్టర్ వచ్చి 2 వేస్తాడనమాట. ఏడవాలి మనం.
కానీ కృష్ణుడు పుట్టినప్పుడు తెలుసా అండి, నవ్వుతూ పుట్టాడు. అమ్మ నాన్న ఆశ్చర్యపోయాడు. జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీరు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య మణి గణవరి కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోక పాలు కృపావిశాలు జూచి తిలకించి పొలకించి ఒబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారనమాట భాగవతంలో. అంత ఆనందపడిపోయేవారు కృష్ణుని చూశాక. వసుదేవుడు పుట్టంగానే శంఖచక్ర గదా పద్మములు పట్టుకొని వసుదేవుడు అంతా ఆనందపడ్డారనమాట కృష్ణుడు అవతరించినప్పుడు. ఎప్పుడైనా మీరు చూసారండి పిల్లవాడు పుట్టినప్పుడు నాన్న అమ్మ బాగున్నారా మీరు అని అడగటం? కానీ కృష్ణుడు పుట్టంగానే వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా చెప్తారు, వసుదేవుడిది ఇంకా దేవకీ దేవిది. దాంతోపాటు ఎంత ఆనందంగా అంటే చతుర్భుజ రూపంలో ఎవరైనా పిల్లలు చూసారా శంఖచక్రం పట్టుకొని రావటం? లేదు. కాబట్టి మనందరం ఏడుస్తూ పుట్టాం కాబట్టి మనది జన్మ. కానీ కృష్ణుడు నవ్వుతూ ఆయన యొక్క స్వరూపంతో అవతరించి తల్లిదండ్రుల్ని ఉద్ధరింపజేయడానికి స్వీకరించిన అవతారము అని అంటారు. కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పుట్టుక లేదో అలానే మరణము కూడా లేదు. స్వామి ఎప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కృష్ణుడి దగ్గర. కృష్ణుడు చనిపోయాడట, రాముడు చనిపోయాడట, ఇవన్నీ మనం అపరాధం అవుతుంది అనమాట. కాబట్టి మనం కరెక్ట్గా మీరు చెప్పిన వర్డ్గా అవతార పరిసమాప్తి. కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగింది? మేము ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ప్రకారంగా చెప్పట్లేదు, శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తున్నాం. కాబట్టి దీంట్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రీల్స్ పంపిస్తూ ఉంటారు, అందులో ఏదో కృష్ణుడు ఇలా అయిపోయాడట అలా అయిపోయాడట అని చెప్తూ ఉంటారు. దాన్ని నమ్మకండి. మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాధువుల్ని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు. కానీ సాధన ఏమీ లేదు, శాస్త్ర అధ్యయనం ఏమీ లేదు, సేవ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి మైక్ వచ్చింది కదా, కెమెరా ఉంది కదా అని మాట్లాడుతున్నారు అనమాట. కానీ అది కాదండి కరెక్ట్ విధానం. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఎంత కష్టం తెలుసా అండి మీకు? ఒక విధంగా శాస్త్రం విషయాలు నేర్చుకోవాలి అని అంటే ఆ నమ్మకం, ఆ డెడికేషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ సేవ, పరిప్రశ్న ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడు ఒక విషయం మనకి టీవీ మాధ్యమంగానో మన ఇంటర్నెట్ మాధ్యమంగానో అన్ని సులభము అయ్యాయి. ఆ సులభం అవ్వటంలో రెండు ఉన్నాయి. ఎవరైనా మాట్లాడింది మనం నమ్మేస్తాం. అలా కాదు. మనం ఎప్పుడు మేము ఒకటే విషయం చెప్తాం, ఎవరైతే సాధువులు చక్కటి పరంపరాగతంగా జ్ఞానాన్ని నేర్చుకున్నారో, ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేశారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి. ఎవరైతే గురువుల్ని ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి విన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే జీవితంలో సొంతంగా దాన్ని సాధన రూపంగా వాళ్ళు చేస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి. కాబట్టి మనకి భాగవతం చెప్తుంది, భగవంతుడు ఒకానొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ మొత్తం కౌరవుల వైపు ఒక్కసారి అందరినీ గ్యాదర్ చేసేసి కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు ఆయన చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని, శ్రీపాదాలను చూస్తూ జింకలా అనుకొని బాణాన్ని వేశారు. వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది. మీకు ఒక విషయం చెప్తాను, లాజికల్గా ఆలోచిద్దాం. మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి. పాదాలలో బుల్లెట్ దిగింది అని అనుకుందాం, బాణం కూడా పక్కన పెట్టేసేయండి, చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. మన సీరియళ్ళల్లో సినిమాలలో అయితే ఇక్కడ బుల్లెట్ తగినా సరే లేచి నించొని మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాదాలలో బాణం తలిగితే ఎలా కృష్ణుడిని అవతార సమాప్తి చేశారు, శరీరాన్ని చాలించేశారు అని ఎలా చెప్తాను చెప్పండి? కాబట్టి అదొక లీల. ఎందుకండి కృష్ణుడు ఇలా లీల చేశారు? ఎందుకంటే ఆయన చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా. కృష్ణుడు అండి ఈజ్ నాట్. ఇప్పుడు కొంతమంది అంటారు, మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే. కృష్ణుడు అలాంటి వాడు కాదనమాట. కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో, నేను నీకు కావాల్సినంత శ్రద్ధ, విశ్వాసం, భక్తిని ఇస్తాను. నువ్వు నన్ను నమ్మకు, నీకు కావాల్సినన్ని రీజన్స్ ఇస్తాను నన్ను నమ్మకపోవడానికి. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి అనమాట. భక్తులకి భగవంతుడు అంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది అని అంటే
స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే. అప్పుడు జరా అనేవాడికి ఏం చెప్పారు, అయ్యా తప్పైపోయింది స్వామి, నీ శ్రీపాదానికి నేను బాణం వేసా అంటే ఏం కంగారు పడకు, నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు బాణం వేసినోడు. కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఒకళ్ళు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట. ఏంటండి, బాణం వేసిన వాడిని వైకుంఠానికి పంపించి ఈయనెందుకు నరకానికి వెళ్తారు చెప్పండి. కాబట్టి భాగవతం ఏం చెప్తుంది అని అంటే, ఆయన కృష్ణుడు అలానే నవ్వుతూ అందరూ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాలలో ఆకాశాన్ని మొత్తంలో కూర్చొని, అయ్యా మా కోసం నువ్వు అవతరించావు, ఇంతమంది దుష్టుల్ని సంహరించావు అని పుష్పవృష్టి కురిపిస్తుండగా స్వశరీరంతో, అలాని శరీరం వదిలేసి కృష్ణుడు ఆత్మ వెళ్ళిపోయింది. కృష్ణుడికి ఆత్మ మనలాగా శరీరం వేరు వేరు కాదు, ఆయన సచ్చిదానంద స్వరూపం. మొత్తం ఆయనకి ఆత్మ వేరు, శరీరం వేరు, హార్ట్ వేరు అలా ఉండదండి. స్వామి ఒకటే ఒక అద్భుతమైన స్వరూపం అనమాట. ఆ స్వశరీరంతో ఆయన యొక్క నిత్యధామానికి వెళ్ళిపోయారు. శ్రీవైకుంఠం గోలోకానికి ఆయన చేరుకున్నారనమాట. కాబట్టి ఆయన అవతరిస్తారు, అవతార పరిసమాప్తి చేస్తారు. అపియర్స్ అండ్ డిసపియర్స్. అది భగవతత్వం. ప్రభుజీ, కృష్ణ భక్తుల్ని ఏమంటారు గురూజీ, ఏమని పిలుస్తారు? భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని, కృష్ణుని విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు అని పిలుస్తారనమాట. కాబట్టి మనకి చాలా మందికి తెలియదు పాపం. చాలా మంది అడుగుతుంటారు వైష్ణవులు అంటే ఏంటి ప్రభుజీ, ఏదైనా కులమా అని అడుగుతుంటారు. వైష్ణవులు అంటే కులం కాదండి, భగవంతుని విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు వైష్ణవులు. కాబట్టి కృష్ణ భక్తులను ఎక్స్క్లూజివ్గా భగవంతున్నే శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు, శరణాగతులు అని అంటారనమాట. ప్రపన్నులు అని అంటారు, ముముక్షువులు అని అంటారు. కాబట్టి మనం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు, కృష్ణ భక్తులు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగని, స్వామినే ఆశ్రయించి జీవితాన్ని స్వామి కోసమే సమర్పణ చేసి గజేంద్రుడు ప్రార్థన చేశారు కదండి. ఆ విధంగా స్వామికి మాత్రమే స్వామి దివ్య శ్రీచరణాలకు శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు అని అంటారు. ఓకే. అయితే ప్రభుజీ, కృష్ణుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. అసలు నిజంగా కృష్ణుని ఏమని పిలుస్తారు గురు? సాంకేత్యం పారిహాసం సోహం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాకహరం విదుహు. అయ్యా ప్రభుజీ, మీరు మంటని ముట్టుకుంటే ఏమవుతుంది అని అంటే, ఎవరు ఏ విధంగా మంటని ముట్టుకున్నా కాలుతుంది. అలానే కృష్ణుని ఎవరు ఏ విధంగా పిలిచినా సరే వాళ్ళకి ఫలితం వస్తుంది అనమాట. సాంకేత్యం పారిహాసం స్తోహం హేళనమేవ జోగ్గా చూడు హరే కృష్ణ వాడు వెళ్తున్నాడు అన్నా సరే, కృష్ణనామం అన్నాడా వాడికి ఆ ఫలితం దొరుకుతుంది అనమాట. వీళ్ళు హరే కృష్ణ వాళ్ళు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు రోడ్డు పైన అని కోపంగా అన్నా కృష్ణుడు అని చెప్పాను కదా, పని చేస్తుంది అనమాట. ఏ విధంగా మందు లోపలికి వెళ్ళినా సరే పని చేసినట్టుగా స్వామిని ఎవరు ఏ విధంగా ప్రేమించినా సరే, మనం భగవంతుని ఎలా పిలవాలి అని మీరు అడిగారు కదా, ఎలా పిలిచినా ఫలితం ఇచ్చేవాడి యొక్క నామం అయితే ప్రేమతో పిలిస్తే ఇంకేం జరుగుతుంది చెప్పండి. అసలు ఇంకా మంచి అద్భుతంగా ఆ యొక్క భక్తి, ఆ యొక్క ప్రేమ, విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో, కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం బ్రజేత్. ఈ కలియుగంలో అన్ని దోషాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా సరే అండి, మాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ప్రభుజీ ఈ బాధ, ఆ బాధ, ఈ కష్టం, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీళ్ళు అలా మోసం చేశారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఇదే అండి. ఎక్కడ చూసినా సరే, న్యూస్ చూసినా, టీవీ చూసినా, ఎక్కడైనా ఇదే కదండి అంతా కూడా. ఇక్కడ ఆ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఈ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఈ దొంగతనం అయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది. ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో కష్టాలే అట. ఈ కష్టాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో నుంచి బయటపడాలి అని అంటే ఏకైక మార్గం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామస్మరణ. కేవలం భగవన్నామస్మరణ మాత్రమే మనల్ని తరింపజేస్తుంది ఈ ప్రపంచంలోంచి. అందుకే కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్హరికీర్తనం. ఈ కలియుగంలో శాస్త్రం ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం ఏంటి అని అంటే భగవన్నామ స్మరణ. ప్రేమతో, మనస్సుతో ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం. అందుకే హరిర్నామ హరిర్నామైవ కేవలం నాస్తైవ గతిరన్యద అని చెప్పారనమాట శాస్త్రంలో. ఆ భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప ఈ కలియుగంలో ఇంకొక మార్గం లేదు తరించడానికి అని కూడా మన శాస్త్రం చెప్తుంది.
కాబట్టి ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, నమ్మకంతో మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఓకే. అయితే ప్రభుజీ కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటుంటారు చాలామంది. అసలు ఎందుకు పెట్టాలి గురూజీ కృష్ణుడి విగ్రహాన్ని? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఏ వ్యక్తి పైన అయితే ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి యొక్క స్వరూపం మన దగ్గర ఉంటుంది. కాబట్టి మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసులు. కాబట్టి భగవంతుడిని ఆరాధన చేయాలి. మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే స్వామి లేకుండా అమ్మని, అమ్మ లేకుండా స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం రాధాకృష్ణుని ఇరువురిని ఆరాధన చేయాలి. మీరు ఇంట్లో శ్రీ విగ్రహాలను పెట్టుకుంటున్నారు అని అంటే ఆరాధన కూడా తప్పకుండా చేయాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఆరతి ఇవ్వటం, ఉత్సవాలు జరపటం, అభిషేకాలు చేయటం, వీటన్నింటినీ కూడా చక్కగా చేసుకోవాలి. ఇది ప్రియారిటీగా చేసుకోవాలి. ఇది చేసుకుంటే మీ జీవితంలో ఆనందం వస్తుందండి. మిగతాది ఏది చేసినా ఆనందం రాదు. కాబట్టి మనం ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి సదాచారం కోర్సులో మనం ఎలా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి ఉన్నాం. దాన్ని తప్పకుండా శ్రవణం చేయండి. అలానే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలు మీరు తీసుకునే ముందు మనం సంపూర్ణ భాగవతాన్ని చెప్పుకున్నాం. గీతా భాగవతాలు మన ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మీకు లభిస్తాయి. ఈ మొత్తం సిరీస్ని శ్రవణం చేయండి. అప్పుడు మీకు అసలు ఎందుకు నేను భగవంతుని ఆరాధన చేయాలి అనే దానిపైన క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఎలా ఆరాధన చేయాలి అనేది మీరు తర్వాత చూసుకుందరు. కానీ కాబట్టి మనం హిందువులుగా కేవలం నేమ్ సేక్ హిందూస్ అవ్వకూడదు. కేవలం బొట్టు పెట్టుకునే హిందూస్ అవ్వకూడదు. శనివారం ఉపవాసం చేసే హిందువులం అవ్వకూడదు. సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే హిందువులం అవ్వకూడదు. మనం అవ్వాలి అని అంటే ఈ మన సనాతన ధర్మం యొక్క తత్వం ఏంటి, గీతా భాగవతాలు ఏం చెప్తున్నాయి, అసలు హిందూ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోండి. దాని తర్వాత మీ జీవితంలో ఒక పర్పస్ అనేది మీకు లభిస్తుంది. నిజంగా అసలు చాలా మంచి విషయం గురువు గారు ఇదైతే. అసలు చాలామంది నిజంగా మీరు అన్నట్టు భగవంతుని పూజించాలి అంటే ఏదో మొక్కుబడికి పూజించడమే కానీ నిజంగా ఒక ప్రేమ అభిమానాలతోటి ఆ భగవంతుని కనుక పూజిస్తే మీరు చెప్పిన ఆ కృష్ణలీలలన్నీ చూపిస్తాడనేది నిజంగా చాలా మంచి విషయం ప్రభుజీ. నిజంగా భక్తుడు అంటే ఎవరు ప్రభుజీ? భగవంతుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉన్నవాడు భక్తుడు. సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పొగడతలు వచ్చినా, మన జీవితంలో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనం భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన పట్ల నమ్మకం ఉన్నవాడు భక్తుడు. చాలాసార్లు ఏమవుతుందంటే అండి, మనకి మంచి జరుగుతున్నప్పటి వరకు వెరీ గుడ్, మనం చాలా భగవద్భక్తులం అని అంటే, కానీ ఏదన్నా చెడు జరిగిపోయింది ఏమనుకోండి, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇంత మంచివాడిని, ఆయన ఎందుకు అలా చేయలేదు, కాబట్టి ఈయన నాకొద్దు అని అంటారు చాలా మంది. మీరు ఆశ్చర్యపోతారు. అసలు నాకు నా భక్తి జీవితంలో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఇప్పుడు మనకి తెలుసు పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, గాజా అనే ప్రదేశంలో. అయితే ఒక ఆవిడ, అసలు చాలా వీడియోస్ చూశాను ఒకదాని తర్వాత ఒకటి, అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నష్టం అయిపోయినా, పిల్లలు చనిపోయినా, ఏం చేసినా సరే వాళ్ళు ఇలా అంటున్నారనమాట, ఏ అల్లా నువ్వు మాకు ఇది చేసావు కానీ మేము మాత్రం నీకు స్తోత్రం చేస్తాం. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తున్నారనమాట, నువ్వు ఏం చేసినా సరే మా మంచికే చేస్తావని నాకు తెలుసు, కాబట్టి ఇంకా ఇంకా మేము మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాము. ఆ సిచ్యువేషన్లో కూడా అసలు ఆ నమ్మకం ఎలా ఉంది అని నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అరే ఎంత ట్రూ డివోషన్ వాళ్ళకి ఉన్నది, ఒక నమ్మకం వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నది. కానీ మనం ఎన్నిసార్లు చాలామంది చూస్తుంటాం. మొన్న నాకు ఎవరో వీడియో పంపించారు, అందులో చెప్తారు, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందన్నమాట, ఒక ఆవిడ చెప్తారు, ఓయ్ నేను చెప్పింది చేస్తావా లేదా, ఇంకో దేవుడిని తీసుకొచ్చి పెట్టేయాలనా అని అంటుందన్నమాట. అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట. మనకి ఎందుకు ఇలాంటి ఫేత్, ఇలాంటి నమ్మకం ఎందుకు లేదు? ఎప్పుడైతే మనం ఎంతైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంతే రిటర్న్ వస్తుంది కదండి. అలానే మన నమ్మకం, మాన అపమానాలు, ఇవి సుఖ దుఃఖాలు, ఇవన్నీ ప్రపంచంలో ఒక భాగం అండి. ఇదంతా జీవితంలో ఒక భాగం. అందుకే మన సనాతన సంస్కృతిలో ఎప్పుడు మంచే ఉంటుంది అని చెప్పారు. అందుకే ఈ ఉగాది పచ్చడి మన నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు షడ్రుజోపేతం కదండి, చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కొద్దిగా అది కావాలి, కొద్దిగా ఇది కావాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే అచంచల విశ్వాసం ఉంటుందో భగవంతుడి పట్ల, స్వామి నువ్వేం చేసినా నా మంచే చేస్తావు అనేవాడు నిజమైన భక్తుడు. కాబట్టి ఎక్కడి నుంచైనా ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ కానీ మనం నేర్చుకోగలిగితే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ అనమాట. ఆ శ్రద్ధ, స్వామి నువ్వు ఏం చేసినా సరే నేను నిన్నే కొలుస్తా, అటువంటి శ్రద్ధ మన దగ్గర ఉండిందండి, మన దగ్గర ఉండింది.
ఉండి మన మనం ఆచరించట్లేదు. పూర్వీకులు, రాజులు, మహారాజులు, అసలు మన సంస్కృతి, సిక్కులు ఎవరైతే మనకి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసారు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి. మనం చూస్తాం. అసలు ఇప్పుడు ఏంటంటే అండి, నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రజెంట్ డే యూత్ ఉన్నారు కదా, వాళ్ళకి మన దేశ సంస్కృతి గురించి తెలియదు, మన దేశ హిస్టరీ గురించి తెలియదు, మన కల్చర్ గురించి తెలియదు, మన ఆధ్యాత్మికత గురించి తెలియదు. తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరు అసలు దేశాన్ని కాపాడాలనుకుంటుంది? అసలు మన పూర్వీకులు మనకి ఎలాంటి సంపత్తిని ఇచ్చారు? ఏవో టీవీలలో వచ్చే చెత్త ప్రోగ్రాములు చూడటము, టైం వేస్ట్ చేసేయటము. ఇప్పుడు మాకు చెప్తున్నారు ఎవరో బిగ్ బాస్ అనేదో ప్రోగ్రామ్ వస్తుందట. జనాలందరూ అసలు ఏమొస్తుంది చెప్పండి? మన జీవితంలో ఏదైనా మార్పు కలగలిచా మనకి? లేదు. ఎవడో ఒకటి చోట వాడు డబ్బులు సంపాదించుకుంటూ వాడు చేసే చెత్త పనులన్నీ మనం చూస్తూ ఉంటే, మనం వింటూ ఉంటే, దాని తర్వాత చూస్తే పర్వాలేదు. ఆ వ్యక్తుల పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకొని, ఒకళ్ళు నాకు ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఒక్కొక్కళ్ళకి ఆర్మీ అని తయారైపోయి వేరే వాళ్ళని దూషించడం, వేరే వాళ్ళని తిట్టడం. ఈ సమాజం ఇలా ఉంటే నీకు ఒక బిగ్ బాస్ అనే ఒక టైం వేస్టర్ని కావాలి, అది అయిపోగానే ఐపీఎల్ అనే ఒక టైం వేస్టర్, దాని తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి. మనకి నిజంగా మేము కొన్నిసార్లు యూత్ని కలిసినప్పుడు అడుగుతామండి, అరే మన దేశ రాజకీయాల గురించి తెలుసా అని అంటే, తెలుసండి. ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నావు అని అంటే ఒక యూట్యూబర్ పేరు చెప్తాడు. ఆ యూట్యూబర్ ఏమో ఎక్కడో వేరే దేశంలో కూర్చొని మన సంస్కృతిని, మన రాజకీయాల్ని ఎలా ఒక వేరే దిశగా నడిపించాలో నడిపిస్తుంటారు. వాడివన్నీ వింటూ వీళ్ళు ప్రభావితం అయిపోతారు అనమాట. కానీ ఏంటి అసలు మన సంస్కృతి అంటే ఏంటి, మన ధర్మం అంటే ఏంటి? అసలు కొద్దిసం భగవంతుడు చాలా దూరం అనుకోండి, కనీసంలో కనీసం మన భారతీయత అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇలాంటి పిల్లలకి. ఈ మధ్యలో పిల్లల్ని మర్చిపోకండి. పేరెంట్స్ ఎంతమంది దృష్టి చూపిస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది ప్రభుజీ. ఎప్పుడు చూడు ఏ సినిమాకి వెళ్దామా, ఏ సీరియల్ చూద్దామా, ఏ రియాలిటీ షో చూద్దామా, ఏ మూవీ సిరీస్, వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయిందా, ఏ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూద్దామా, ఇలానే ఉండిపోతే మన దేశం ఎటు వెళ్తుంది, మన రాజ్యం ఎటు వెళ్తుంది, మన సంస్కృతి ఎటు వెళ్తుంది ఒకసారి చెప్పండి. కాబట్టి భక్తి అనేది ఒక ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోవటము అనేది, ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు తమ దగ్గర ఉండే సమయాన్ని వెచ్చిస్తారో, ఎప్పుడైతే నేను తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనసులో ఉంటుందో, అప్పుడు మాత్రమే తెలియపడే ఒక అద్భుతమైన జ్ఞానం అండి అది. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలానో అలా తెలుసుకోలేమండి. దానికి సమయాన్ని వెచ్చించాలి, దానికి ఇంట్రెస్ట్ మన లోపల కలిగి సమయాన్ని తీసుకోవాలి. అరే మనకి బిగ్ బాస్ చూడటంలో ఉన్నంత ఇంట్రెస్ట్ టైం, ఐపీఎల్ మ్యాచ్లలో చూడడానికి ఇంట్రెస్ట్ టైం, వెబ్ సిరీస్లు చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ టైం, ఒక గీతా భాగవతం వినడానికి మనం టైం పెడుతున్నామా? లేదు, అసలు అట్లాంటి ఆలోచనే రావట్లేదు కదా. మరి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇవన్నిటికీ సమయం వెచ్చించాలి కదండి. కాబట్టి అందుకే మనం ఎప్పుడు చెప్పేది, ఒక భక్తుడు అనేవాడు అన్నిటికంటే అదృష్టవంతుడు. ఎవరికైతే భగవంతుడి యొక్క కృప అనుభవంలోకి వస్తుందో, అటువంటి అనుభవం కానీ మనం పొందాలి అని అనుకుంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే ముందుగా చేయాల్సిన పని, మొట్టమొదటి అడుగు ఆధ్యాత్మిక ప్రయాణం ముందు పెట్టాలి అని అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ని తగ్గించాలి. ఓకే. ఇంతకు ముందు ఏకాదశి, ఇప్పుడు రేపు ఏకాదశి ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అని, లేదా పలాహార ఉపవాసం అని అలా చెప్తారు. కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఉపవాసం అని అంటే కనీసం ఈ రోజైనా ఫోన్ చూడొద్దు అని చెప్పే రోజులు కూడా వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అడిక్టెడ్ జనాలందరూ కూడా వాట్సాప్ వీడియోలు, స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టీవీ, వీటితో అడిక్ట్ అయిపోయి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. అసలు మీరు అన్నట్టుగా జపం చేయడానికి అడుగురా అంటే జపం చేయడానికి సమయం లేదంటారు, వాట్సాప్ స్టేటస్ మాత్రం చూడడానికి సమయం ఉంటుంది. ఎంత విచిత్రం చెప్పండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా, మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే మనం చెయ్యకూడని విషయాలు పక్కన పెట్టడం. ఏంటి? అక్కర్లేని విషయాలు వినటం, అక్కర్లేని విషయాలు మాట్లాడటం, అక్కర్లేని విషయాల గురించి ఆలోచనలు చేయటం. వీటన్నిటిని పక్కన పెట్టి 4 నియమాలు చెప్పారండి మన శాస్త్రంలో భక్తిలో ముందుకెళ్ళడానికి.
ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి. మద్యం పానం శ్రియాసూన యథా అధర్మశ్చ చతుర్విధం అని భాగవతం చెప్తుంది. 4 రకములైన తప్పుడు అలవాట్లను మనం నిషేధన చెయ్యాలట. ఏంటి ఆ 4? మద్యము అని అంటే మద్యాన్ని సేవించటం, ఎనీ టైప్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అని అనుకోండి. సిగరెట్లు కానీ, మందు కానీ, గుట్కా, మానిక్ చంద్, పాన్, ఇంకేమంటారు టొబాకో, ఇవన్నీ డ్రగ్స్, ఇవన్నీ అసలు చెప్తూ ఉంటే మిగతా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దీన్ని పక్కన పెట్టాలి. ఓకే, మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే చెప్తున్నాను. 2 మద్యం పానం శ్రియ అసూన. జూదము ఇంతకుముందు జూదం ఆడుతూ ఉండేవారు, మనకు తెలుసు పాచికలాట అని అనేవారు. మహాభారతంలో యుధిష్ఠిర మహారాజు గారు ఆడినప్పుడు ఏమైంది వాళ్ళ జీవితంలో మనందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఆస్తంతా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అరణ్యానికి పాలవ్వాల్సి వచ్చింది. చాలా మంది అడుగుతారు ఎందుకు మహాభారతం యుధిష్ఠిరుడు ఆడాడు. ఆయన ఆడి చూపించారు, అయ్యా ఆడితే ఈ పని అవుతుంది. మనందరికి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన చేశారు. సరే, ఆయన చేసింది తప్ప కదా, ఆయన ఏం అనుభవించారో తెలుసు కదండి. మనం ఎందుకు చెయ్యాలి ఆ పని? ఇప్పుడు జూదం యొక్క విపరీతమైన కాన్సిక్వెన్సెస్ తెలుసా అండి. ఇప్పుడు బెట్టింగ్ గేమ్లని, ఐపీఎల్ మ్యాచెస్ కి బెట్టింగ్స్ అని, లేదా ఏదొస్తే దానిపైన బెట్టింగ్లు పెట్టడం, అవి ఇవి ఎన్ని అప్లికేషన్స్ తయారైపోయి ఎన్ని ఒక యువతని ఒక తప్పుడు మార్గంలో పెట్టడానికి. అసలు మాకు అప్పుడప్పుడు మేము యూట్యూబ్ చూస్తాం కదండి ప్రవచనాలు వినడానికి, మా గురువు గారి ప్రవచనాలు వినడానికి మేము చూస్తుంటాం అనమాట. అప్పుడు వస్తుంది రమ్మీ సర్కిల్ అని యాడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు పేరు చెప్తున్నారు ఎందుకు ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వాళ్ళు ప్రమోట్ చేసేది రమ్మీ సర్కిల్ అని, మానిక్ చంద్ కంపెనీస్ని, గుట్కాలని, తర్వాత ఏవైతే అన్హెల్దీ ప్రోడక్ట్స్ కోక్ ఇలాంటివి ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయో వాటిని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషలా మనకి ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందండి. మొత్తం ఒక దగ్గర ప్రపంచం అంతా ఇవి తప్పు, ఇవి మీకు మంచిది కాదు అని మొత్తుకుంటుంటే మీరు ఎవరైతే మీరు హీరోయిన్ నా రోల్ మోడల్ అని అనుకుంటున్నారో వాడు మీకు నేర్పించేది ఏంటి అని అంటే, నువ్వు ఈ పేకాట ఆడు, నువ్వు గుట్కా తిను, నువ్వు కూల్ డ్రింక్ తాగు, నీ జీవితం ఏమైనా మాకు పర్వాలేదు. మేము ఎక్కడికి వెళ్ళినా నోరు నొప్పొచ్చేటట్టు అరిచి చెప్తున్నా, అయ్యా ఇవి మంచిది కాదు, మీరు మంచి మార్గంలో ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మనసు జాగ్రత్తగా ఉండండి, ధర్మాన్ని ఆచరణ చేయండి అని మేము చెప్తుంటే, కానీ జనాలకి వీటిలలో ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళకి నా రోల్ మోడల్ వాళ్ళు, నా రోల్ మోడల్ ఇది అని ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఇన్స్టాగ్రామ్లో చూడటం, వాళ్ళగా మాట్లాడటం, వాళ్ళగా వస్త్రాలు వేసుకోవటం, వాళ్ళలాగా మేము కూడా వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది దేశంలో ఉండే యువత మొత్తం కూడా తప్పుడు మార్గంలోకి వెళ్తే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి చెప్పండి. కాబట్టి ఫస్ట్ ఏమన్నా మనం ఇంటాక్సికేషన్, సెకండ్ గ్యాంబ్లింగ్ అని అంటారు, జూదం, ఏ ప్రకారమైన జూదమైనా సరే దాన్ని పక్కన పెట్టాలి. 3వది మాంసాహారాన్ని సేవించటం, ప్రాణిహింస చెయ్యకూడదు. భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, భగవంతుని తెలుసుకోవాలి అని అంటే మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట క్లియర్గా ఎందుకు మనం మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని. అది భౌతికంగా మనకి మంచిది కాదు, ఆరోగ్యరీత్యా మంచిది కాదు, ఎమోషనల్గా మంచిది కాదు, ఎన్వైరన్మెంటల్గా మంచిది కాదు, స్పిరిచువల్గా మనకి మంచిది కాదు అని ఈ రీజన్స్ అన్ని చెప్పాం. అయితే నిన్నటి రోజున మాకు ఆ వీడియో పంపించారనమాట. సరే ఏమున్నాయి అబ్బా కమెంట్స్లో అని చదువుతుంటే చాలా మంది అన్నారు, రోజు ఈ వీడియో చూడటం వల్ల మేము మాంసాహారం తినటం మానేసాము, మాకు క్లారిటీ వచ్చిందని చాలా కమెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం రాశారు తెలుసా అండి, మరి ప్లాంట్స్కి, మరి ఆకుకూరలకి, తర్వాత మనం పండించే మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అని. మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్తారండి, నాన్ వెజిటేరియన్ మానేసేయండి అని అంటే, మరి మీరు జీవహింస చేయట్లేదా, మీరు కూడా మొక్కల్ని కట్ చేస్తున్నారు కదా అని అడుగుతారు. ఇప్పుడు దానికి 2-3 విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను. ఒకటి, మీరు పాలకూరని, గోంగూరని, తోటకూరని కొయ్యడానికి వెళ్ళినప్పుడు అది గట్టిగా అరుస్తూ చంపేయకు నన్ను, ఏదో ఒక రక్తం కారటం, అది ఇలా గార్లో ఎగరటం, ఇలాంటివి చేస్తుందా అండి? లేదు. ఎప్పుడైనా మీరు ఆపిల్ పండుని కొయ్యడానికి వెళ్ళినప్పుడు ఆపిల్ పండుని ఇలా అనగానే దాంట్లో నుంచి రక్తం చెట్టులో నుంచి దారాలుగా కారుతుంటుందా అండి? అదేమైనా గట్టిగా అరుస్తుందా అని కొంతమంది అంటారు, అది అరుస్తుంది మనకి వినిపించదు. మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి, ఒక ప్రాణికి ఒక వెల్ డెవలప్డ్ కాన్షియస్నెస్
ఉన్న వ్యక్తికి లేదా ఒక పర్సనాలిటీకి లేదా ఒక ప్రాణికి లేదా ఒక ప్లాంట్కి ఏంటి వ్యత్యాసము అనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంకొక విషయం చెప్తాను, మరి ప్లాంట్స్ని తినచ్చు యానిమల్స్ని తినకూడదు అని ఏంటి ప్రమాణము అనంటే భగవంతుడు మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. స్వామి మనకి ఈ విషయాన్ని ఉపదేశం చేశారు. అయ్యా, నువ్వు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినవచ్చును, సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవచ్చును. ఎక్కడ చెప్పాడు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం. నువ్వు ఫలములను, తర్వాత ఆకులను, నీటిని, పాలను, వీటితో సంబంధించినవి ఏవైనా సరే తయారు చేయొచ్చు, భగవంతుడికి నివేదన చేయొచ్చు, స్వీకరించవచ్చు. కాబట్టి మన శాస్త్రములు దేన్నైతే యాక్సెప్ట్ చేశాయి, ఇప్పుడు చెప్పాయనుకోండి, సరే ఈ ప్లాంట్స్లలో కూడా ప్రాణం ఉందయ్యా, ప్లాంట్స్ కూడా తినకు అని అంటే ఏం చేస్తామండి? గాలిని పీల్చుకుంటామా? సన్లైట్తో బతుకుతామా మనం ఏమన్నా ప్లాంట్స్ బతికినట్టుగా? అవును, ఏదో ఒకటి కావాలి కదా ఆహారం. కాబట్టి అన్నిటికంటే లీస్ట్ హింస, అహింస అంటే అన్నిటికంటే లీస్ట్ హింస ఎక్కడ ఉంటుందో అది. కాబట్టి మనకి శాస్త్రం ఆమోదన చేసింది, నువ్వు ఈ ఏవైతే హర్బివోరస్ అని అంటారు చూడండి, ఏవైతే పశుపక్షాదులు కాకుండా ఏవైతే మొక్కలు ఉంటాయో, ఏవైతే ధాన్యం ఉంటుందో, ఏదైతే ఫలములు ఉంటుందో దాన్ని స్వీకరించు అని. తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు తెలుసా అండి? నాన్ వెజిటేరియన్ అనగానే మనం కానీ తినకపోతే వాటి పాపులేషన్ మొత్తం పెరిగిపోయి 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 మనల్ని చంపేస్తుంది. అయ్యా, నువ్వొక్కడు మారటం చేత ఏమీ అవ్వదు. అవును, మొత్తం మారిపోదు. ప్రపంచం ఎలా వెళ్తుందో కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా మారని వాళ్ళు వాళ్ళ పని చేసుకొని ఇవ్వండి అంతే. భగవంతుడు బ్యాలెన్స్ ని తయారు చేశారండి. ఆ భగవంతుడు ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తారు. నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఉండు. కాబట్టి 3 చూసాం ఏంటి? మద్యం, పానం, శ్రియ, సూన. ఒకటి ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, మీట్ ఈటింగ్. లాస్ట్ ప్రభుజీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మాంసాహారం తినొద్దు మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా, మరి గ్రామ దేవతలకి కోళ్ళు, మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా, మరి అది ఎక్కడ ఉంది అసలు? మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా? మీరు ఎప్పుడైనా అంటారా? అమ్మ అంటారు, అంతేనా? ఒక తల్లికి, ఒక తల్లి తనంలో మీరు కూడా మదర్ కదండి, మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి? లేదు. అస్సలంటే అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు. అవును, అంతేనా కదా? మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి, జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి, ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా. అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి. ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా, నచ్చదా చెప్పండి? నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట. కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన. ఈ బలులు ఇవ్వటం వీటన్నిటిని తామసిక ఆరాధన అని అంటారు. కాబట్టి మనము ఎంతైతే మీరు బలి అంటే ఏంటో తెలుసా అండి? ఏదో ఒకటి సమర్పణ చేయటము. సమర్పణ చేయటాన్ని, దాంట్లో ప్రాణిని సమర్పణ చేయటం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు. మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే, బలిచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు. దంభము అని అంటే గర్వం. అహంకారము, దంభము, ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? గర్వము అని అంటే మనం చేసిన దానికి మనం గర్వపడ్డాం అనమాట. నేనే చేశాను, నా అంతటి వాడు లేడు. దంభము అంటే చెయ్యని దానికి కూడా గర్వపడడం. కాబట్టి మనకుండే అభిమానాన్ని, మనకుండే ఆ లోభాన్ని, వీటన్నిటిని అమ్మవారికి సమర్పణ చేయండి, ఇంకా మంచి, ఇంకా ఆనందిస్తారు. అందుకే మనం తల నీలాలు ఇస్తాం. చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని, డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని. దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మనం తల నీలాలు అని అంటే, అయ్యా నేను జుట్టు ఉంటే ఎప్పుడు కూడా ఇలా 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 హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేనేదో చాలా హ్యాండ్సమ్ మ్యాన్, చాలా హ్యాండ్సమ్ ఉమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరు కూడా. అయ్యా, నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ని సమర్పణ చేస్తున్నా నీ దగ్గర. మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొడతామండి? మనం కూడా అలాంటి హార్టెడ్ వ్యక్తులం అనమాట. మనకు కూడా ఆ గర్వంతో మనం కూడా అంత పైనుండే షెల్ ఉంటుంది కదా, ఎంత హార్డ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది పలగొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది.
కొబ్బరి ఎంత స్వీట్గా ఉంటుంది అది మనకు కలుగుతుంది. మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి, కానీ మనకుండే అజ్ఞానము, మనకుండే అహంకారం, మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది. అందుకే భగవంతుడి ముందు స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి. అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టేసి నేను ఈరోజు 108 కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అనే అహంకారం వచ్చింది అనుకోండి, కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్, ఫలితం లేదు. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన. బలి అని అంటే ప్రాణి బలి కాదయ్యా, నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలి. కాబట్టి ఈ 3 విషయాలు అయిపోయి 4వ విషయం ఏదైతే మనం చేయకూడదో ఇలిసిట్ సెక్స్ అని అంటారు, వ్యభిచారము అని అంటే పురుషులు స్త్రీలు పురుషులు. నిన్నే ఒకళ్ళు చెప్తున్నారు, ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చిందట, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యాక్టరో లేదా ఇంకెవరో వాళ్ళ హస్బెండ్ని వేరే స్త్రీలతో పాటు పట్టుకున్నారు అని మాకు ఒక న్యూస్ నిన్న ఒకళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, ప్రభుజీ సమాజంలో ఇలాంటివి ఎన్నో కేసులు వస్తున్నాయి ప్రభుజీ, ఈ మధ్యలో న్యూస్లో ఇలాంటివి అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాము, కాబట్టి ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే మేము వాళ్ళకి చెప్పాం, సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి, చూపించే సినిమాలు అలా ఉన్నాయి, చూపించే సీరియల్ అలా ఉన్నాయి, చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు. మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు ప్రొద్దున లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఇలాంటివి చూస్తుంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది మన భారతీయ సంస్కృతిలో. కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో, రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదండి. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల, భర్తకు కూడా అలానే అండి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు అంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది వ్యక్తి పురుషులకే వర్తించింది అని. పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది, స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ సంఘము, పరపురుష సంఘం, వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో, చెయ్యకూడనివి 4, చెయ్యాల్సినవి 4. ఇప్పుడు మనం చెయ్యకూడనివి 4 గురించి విన్నాం కదా, చెయ్యాల్సిన 4 ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా. మంచి భక్తుల యొక్క సాంగత్యం, మంచి పుస్తకాలు చదవటం, భగవన్నామాన్ని జపం చేయటం, మంచి ఆహారాన్ని స్వీకరించటం. ఈ 4 చేస్తే మనం డైరెక్ట్గా భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంటాం అనమాట. ఓకే, ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసును మళ్ళించాలి. మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం. ఓకే ప్రభుజీ, జపం అని అంటుంటారు, నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ? ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది? జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు. భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి, అన్నిటికంటే గొప్ప యజ్ఞం, యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు. ఏ యజ్ఞం తెలుసా? యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు. అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయడం అనమాట. ప్రతిరోజు జపం చేయాలి. మేము ప్రతిరోజు 2 గంటల పాటు జపం చేస్తాం ప్రొద్దున పూట. ఏంటి జపం చేయాలి? భగవన్నామాన్ని జపం చేయాలి. భగవన్నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది, భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట. అందుకే హరిర్నామ హరిర్నామేవ కేవలం నాస్తేవ గతిరన్యదా అని చెప్పారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి అని. ఏం లేదు, చక్కగా శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, భగవంతుడి ముందు దీపం పెట్టండి, కూర్చోండి, ఒక జపమాల పట్టుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సింపుల్ మంత్రం, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు. ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు. ఎటువంటి నియమాలు లేదు. ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు, మంత్రాలకి నియమాలు ఉన్నాయి, కానీ ఇది భగవన్ నామం. ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని. ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు, ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో. ఇప్పుడు మీరు చూడండి, నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి, ఎలా లెక్క పెడతారు తెలుసా? ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెడతారు, అంతేనా?
ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం, ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే. ఓ కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి? మీరు జపం చేస్తుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటాం మాలని. నోటిని బయటికి అంటాం, జపాన్ని లోపలికి అంటాం లెక్క పెట్టేటప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం, ఇది వెళ్ళిపోయే ధనం. కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం, జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్నామ జపం. నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ. అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు. మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే. చాలా మంచి మాట ప్రభుజీ. మంచిగా చెప్పాం. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు జపం చేస్తారు. అంతెందుకండి, మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు. కాబట్టి మనకి ఎందుకు జపం రాదు? టైం వస్తుంది, టైం ఉంది. ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది. అవును, సమయంతో పని ఉందా ప్రభుజీ? ఏ సమయంలో అయినా ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు, కానీ ప్రొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైన. ప్రొద్దున పూట మనం త్వరగా లేచి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది. జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి? మనము భగవన్నామ మంత్రాన్ని, నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ ధ్యానం, చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు, ఇప్పుడు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి, ఇంట్లో ఏయ్ అనగానే అయిపోతారు. అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి, హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది, వామ్మో వీడు కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే. కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం, గుణం, లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి. కానీ ఫస్ట్ మనం ధ్యానం నామం పైన పెట్టాలి. మన ఉచ్చారణ కరెక్ట్గా ఉందా, మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా, దీనిపైన ధ్యాస ఉండాలన్నమాట. నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ. ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే? ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చేయాలి. ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, ప్రభుజీ నేను 3 రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు. అయ్యా 300 కోట్ల జన్మలు తీసుకున్నాం మనము, ఆ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా, కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతుడి యొక్క నామం. ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి, ఇంకులో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి, దాన్ని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా? ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్దిగా వెళ్తూ ఉంటుంది, కొద్దిగా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఫస్ట్ 3-4 వాషెస్లో తెలియదు అసలు పోయిందా లేదా. పోతుంది కానీ మనకంత ఎవిడెంట్గా కనిపించదు. కానీ 10, 15, 20, 30 సార్లు అయ్యాక తెలుస్తుంది. 100 సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది. అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎన్ని జన్మలు మనం మాయకి ఇచ్చేసి ఒక జన్మలో 3 రోజులు మనం భగవన్నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకేం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి? ఆ నిష్ఠ, ఆ సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి. ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రాసెస్లో తప్పులేదు. మన సిన్సియారిటీ, ఎంత సిన్సియర్గా మనం చేస్తే అంత తొందరగా మనకు కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, పునర్జన్మలు అని అంటుంటారు. పునర్జన్మలు ఉంటాయా? ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా, ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా? తప్పకుండా. మీరు అంతెందుకండి, మీరే ఎన్నోసార్లు మీ జీవితంలో కొంతమందిని కలిసి ఉంటారు, వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు, పక్కా వీడి పోయిన జన్మలోదే ఈ లక్షణం. ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవరండి ఇలా ఉండరండి కానీ వీడికొక్కటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు. మనం చాలాసార్లు చూస్తాం చిన్న పిల్లలకి, వాళ్ళకి మనకు నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా నేను మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం, అక్కడ చిన్న పిల్లవాడండి, నాకు తెలిసి 3-4 సంవత్సరాలు ఉంటాయి, 250 కంటే ఎక్కువ ట్యూన్లలో హరే కృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన. వాళ్ళ పేరెంట్స్ని అడిగాం, అయ్యా ఎలా నచ్చింది? ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ, చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్ 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 అనేవాడు, వాడే పాడుతున్నాడు, వాడికి మొత్తం హార్మోనియం ఎవ్వరు నేర్పించలేదు, వాడే పాడుతున్నాడు అని. అలా ఎన్నో, మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్
మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా, మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి. 2500 కంటే ఎక్కువ కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు. రీఇన్కార్నేషన్, పునర్జన్మ కలిగిన కేసెస్లో అనమాట. కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు. కాబట్టి పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని నమ్మకం ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు, అంతా కూడా కర్మ. వాట్ ఎవర్ వీ డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది. పునర్జన్మ ఉంటుంది. జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన, ఎప్పుడైతే మనం భగవద్భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చు అనమాట. ప్రభుజీ, పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం. అయితే పునర్జన్మ అంటే అంతకుముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుందంటారా ప్రభుజీ? తప్పకుండా. చాలా మంది అంటారు, ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకి వస్తుంది, ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం, గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము మంచి వాళ్ళం ప్రభుజీ, మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్. కాబట్టి ఈ కర్మ సిస్టమ్ ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు. ఆయన సిస్టమ్ చాలా పక్కా. ఇక్కడ ఉండే మనం అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ని దాటేసి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, కానీ భగవంతుడి యొక్క రేడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే కదా అన్ని నోట్ డౌన్ చేసుకునేది. కాబట్టి తప్పకుండా గత జన్మ పుణ్యము, గత జన్మ పాప ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సిందే. చాలా మంది మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ నరకానికి తీసుకెళ్తారు కదా. ఆ నరకానికి తీసుకెళ్తారు, మరి నరకంలోనే అంత అయిపోగొడితే మళ్ళీ ఈ జన్మలో ఇవ్వటం ఎందుకు? ఇన్స్టాల్మెంట్లో వస్తాయి, ఈఎంఐస్ కింద కట్టాల్సి వస్తుంది అనమాట మన ఫలితాన్ని. కొద్దిగా నరకంలో, కొద్దిగా ఈ జన్మలో, మళ్ళీ వచ్చే జన్మ. ఒకటేసారి ఆ యొక్క ఫలితాన్ని కానీ ఇచ్చేస్తే మనం తట్టుకోలేము. కాబట్టి భగవంతుడి యొక్క కృప నిజంగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చేది. ఇప్పుడు చూడండి, ఒకసారి 10 కోట్లు కట్టాలి అంటే అది ఈజీయా, లేదా ఇన్స్టాల్మెంట్ లో కట్టాలంటే ఈజీయా? అందుకే కదండి అందరు ఈఎంఐలు కావాలండి. అలానే పుణ్యం, అలానే పాపం కూడా. కొద్దిగా స్వర్గంలో అనుభవించు, కొద్దిగా ఇప్పుడు అనుభవించు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించు. అది తప్పదు, ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. లేకపోతే చెప్పండి, అసలు ఈ జన్మలో ఎందుకు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు? కొంతమందికి పుట్టుక నుంచే కష్టం వస్తుంది, కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ తో పుడతారు. ఎందుకు? ఇఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి, దెన్ వై డిడ్ గాడ్ క్రియేట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్లీ అని అంటే, భగవంతుడు తయారు చేయలే, భగవంతుడు ఇనిషియేట్ చేశారు ఆ సిస్టమ్ని. దాంట్లో మనం ఏ విధంగా చేస్తే ఆ కర్మ ద్వారా అలా మనం పుట్టవలసి వస్తుంది. కానీ మనము పాస్ట్ గురించి చింత, ఏయో ఎన్ని పాపాలు చేశానో నాకు ఇది వస్తుంది, దీని గురించి చింత చేయకండి. అయ్యా నేను ఫ్యూచర్లో ఇది చేసి నేను ఇలా చేయబోతుంది, దాని గురించి ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మాచరణ చెయ్యి, ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించు, ఇప్పుడు ధార్మికంగా ఉండు. భగవంతుడు దీన్ని రెండింటినీ తీసేస్తారా, ఆయన యొక్క లోకానికి మనం వెళ్ళవచ్చు. కాబట్టి భగవంతుడు అదే చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆశ్వాసన భగవద్గీతలో. అన్నిటినీ వదిలిపెట్టేసాయి, అన్ని రకాల చెడు వస్తువుల్ని, అన్ని రకాల మంచి, నువ్వు నాకు శరణు వేరు, నేను నీ పాప పుణ్యాలు మొత్తం తీసేస్తాను. యద్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమం మమ. భగవంతుడి దగ్గర నుంచి చేరుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ యొక్క కష్టాలు ఉండే ఈ నేలపైన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. స్వామితో బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవలో సుఖంగా ఉండొచ్చు మనం. అయితే ప్రభుజీ చాలా మంది చెప్తుంటారు, అన్ని అనుభవించండి తప్పదు అన్నప్పుడు ఎందుకు భగవంతుని ఆరాధన చెయ్యాలి అని. వాళ్ళందరికీ ఇది మంచి సమాధానం ప్రభుజీ. నిజంగా చాలా మంది ఇదే అంటుంటారు, అంతే కదా, ఎంత భగవంతుని ఆరాధించినా ఈ కష్టాలు తప్పట్లేదు, అసలు లైఫ్ ఏం చేంజ్ అవ్వట్లేదు, మనశ్శాంతి లేదు, ఎందుకు అసలు ఆరాధించాలని చెప్పి అసలు భగవంతుని పూజించడం కూడా మానేస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడుండే వాటితో మనం ఇది చేసామనుకోండి, ఇంత ధర్మాచరణ కూడా ఆపేశారనుకోండి, ఇంకా ఆ పుణ్య పాప ఖాతాలు అలానే పెరిగిపోతూ ఉంటాయి. కానీ చివరికి వచ్చేది ఈ ప్రపంచంలోకే కదా. కాబట్టి మనకి చెడు చేయటం పనికిరాదు, కేవలం మంచి చేయటం కూడా పనికిరాదు. భగవద్భక్తి అన్నిటికంటే టాప్ మోస్ట్.
కాబట్టి మనం ధార్మికంగా ఎంత భగవద్భక్తితో ఉంటే అది మనకి అంత మంచిది. ఓకే ప్రభుజీ, కర్మ సిద్ధాంతం అన్నారు కదా, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ? ఏం చెప్తోంది అసలు కర్మ మనం సిద్ధాంతం? చెయ్యంది మనకి రాదు, మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. Okay. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే ఓకే. ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు. తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు. మంచి అయినా చెడైనా మొన్న అయింది నీకు ఈ రోజు వస్తుంది, ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం అంటే. కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి. అరే ఈ రోజు నాకు ఏదైనా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో, అవును, కాబట్టి ఏదో చేశాము అయిపోయింది, ఈ రోజు ఈ కష్టం వచ్చింది, కృష్ణ నువ్వు నాకు శక్తినివ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి. ఇప్పటి నుంచి నేను ఇలానే మంచిగా ఉంటాను, ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను, స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళటం. ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటండి రేపటి రోజున. మరి చాలా మంది అంటే రేపు ఎవరు చూసారో లేదో, అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను, రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకేం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? నాన్న నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు, ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు, దాని తర్వాత నీకు వస్తే వస్తుంది, నీ జీవితం సెటిల్ అవుతుంది. అంతే కదండి. మనం కూడా లేదు రేపు ప్రొద్దున ఎవరు చూసారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా తయారవుతాం. చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట. కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి, మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా? పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు, లేకపోతే ఆచరించరు. పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటి. కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుజీ, చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనుక ఆలోచించి ప్రతిదీ జ్యోతిష్యాన్ని పట్టి దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు. నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా? జ్యోతిష్యం 100% కరెక్టే, కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం. జ్యోతిష్య శాస్త్రం అది, శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే, కానీ మనకి ఎంత అవసరం అది. ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే రాశి ఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఈ రోజు ఏమైంది, ఈ రోజు ఎలా ఉంది, ఆ రోజు ఎలా ఉంది, సండే పేపర్లో వచ్చింది, ఇంకా ఈ వారం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా. నువ్వు ధర్మాచరణ చెయ్యి, భగవంతుడి పట్ల నమ్మకం పెట్టుకో, ఆయన చూసుకుంటాడు. భక్తులు ఎవరు కూడా అలాంటి విషయాలని సీరియస్గా తీసుకోరండి. ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట. ఆయన అంటారు, మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడివి కానీ అవ్వకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం. తర్వాత అంటాడు, అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు. ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడనమాట మనకి. భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది. కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? మనకి కావాల్సినది ఆధ్యాత్మికత, భక్తి. భగవంతుడి గురించి విన్నామా, భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా, స్వామికి ఆరాధన చేసుకున్నామా, ఆలయానికి వెళ్ళామా, గోసేవ చేశామా, ధార్మికంగా ఉన్నామా, ఎవరికి ఏం చెడు చేయలేదా, మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా, ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా, ఎవరికి చెడు చేయట్లేదా, ఇంతవరకు నీ ఆలోచన ఉంటే సరిపోతుందండి. ఈ ధర్మ చింతన మనకు కావాలి. అంతేకాని ఏమవుతుంది, నా రాసి ఏంటి, ఇదేంటి, ఇప్పుడు అంత పిచ్చి జనాలకి ఎలా పెరిగిపోయిందంటే ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు, ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయి అంటారు, ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఏ ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు. ఇవన్నీ ఏంటి మారిపోయాయి? ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే, నీ థింకింగ్ కానీ మారకపోతే, నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం? కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే. అటువంటి స్వామిని ఆశ్రయించడంలో మన టైం పెట్టాలి, కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం, వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు. జ్యోతిష్యం కరెక్టా? 100% కరెక్ట్. నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో. పెళ్లి చేసుకోవాలి, గృహ ప్రవేశం చేసుకోవాలి, ఏదైనా పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం,
వివాహం చేసుకోవటం కానీ లేదా ఏమంటాం మన గృహ ప్రవేశాది పెద్ద పెద్ద కార్యములకి చూసుకొస్తే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి వారం, ప్రతి నెల చాలా మందికి పొద్దున్నే చూడండి అసలు రోజు గడవదు. ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి. ఫస్ట్ ప్రొద్దున పూట లేచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చింతనలో ఉండండి. రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోగల ఆ శక్తిని వస్తుంది. అంతేగాని ఏమున్నాయి రాశి ఫలాలు చదవటం వల్ల ఏం అవ్వదండి. కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు. ఓకే ప్రభుజీ, చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి, లేదంటే ఎవరైనా ఒక పర్సన్కి దయ్యం పట్టింది అని చెప్పి చాలామంది ఎవరు ఇట్లా పంతుళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళడము, వాళ్ళు వదిలిస్తారని చెప్పటము, ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పడం, ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా. ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ? అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా? ఆత్మలు, దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి. అది లేవు అని చెప్పలేము, ఉన్నాయి తప్పకుండా. ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి? నెగిటివ్ పీపుల్ దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఎమోషనల్గా, ఎవరైతే స్పిరిచువల్గా, ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో, పూజ రూమ్లో ఏమీ లేకుండా చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు. మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చ్లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారనమాట. మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని. కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరైతే పర్సనాలిటీస్లోకి వెళ్తాయో తెలుసా అండి? ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరో, ఓకే, ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ, సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ, దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి ధూపం, దీపం, నైవేద్యం, తోరణం, ఉత్సవాలు, పండగలు, యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. ఓకే. కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా, డల్గా, ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడు ఎమోషనల్ వర్నలబుల్గా బాధల్లో ఉంటూ, ఏ ఆధ్యాత్మికంగా లేకుండా, ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో, ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్, బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్, అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా భగవన్నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి, చీర సాంప్రదాయం, మన సాంప్రదాయం మన చీర అండి. భారతీయత మగవాళ్ళు అయితే ధోతి కుర్తా, ఇంతకు ముందు ఉండేది శిఖ. ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం, కింద ముగ్గులు. అసలు ఒక సనాతన సాంప్రదాయం, ఒక హిందువు యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి? మన సినిమాలలో మీరు చూసి ఉంటారు, దయ్యాలు ఎక్కడుంటాయి? పాతబడ్డ బంగ్లాలలో, ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్లలో ఉంటాయి, అంతేనా? నిజం ప్రభుజీ. ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా? ఎందుకు ఉండదు? ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి. ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో, ఏ ఇల్లు అయితే వైబ్రెన్స్ గా ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో, భగవద్ ఆరాధన జరుగుతుందో, భగవన్నామ జపం జరుగుతుందో, శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం, హరే కృష్ణ మహామంత్ర కీర్తన, యజ్ఞము, యాగము, ఉత్సవాలు చేస్తూ, అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకి ఎప్పుడూ రాలేదండి. ఎవరైతే తన నుదిటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో, శుచి శుభ్రత పాటిస్తారో, చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ చెప్పండి, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలు కాదు. ఎవరైతే గ్లూమీగా, డిప్రెస్డ్గా, ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం, దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి, ఇంట్లో పూజ రూమ్లోకి వెళ్ళామనుకోండి, పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు, లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి 15-20 రోజుల వరకు. అవును ప్రభు. అలాంటి ఇంట్లలో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి? కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఈ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్తాయి? అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి.
ఓకే. మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ, అందుకే మనము తులసి మాల వేసుకుంటాం. తులసి మాల ఇప్పుడు చూడండి, మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట. ఇవన్నీ నరసింహ ఆరాధన, నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే మనం భగవన్నామ స్మరణ చేస్తామో తులసి మాల ధరించాలి. తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు. ఏంటి నియమాలు? తులసి మాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి, మాంసాహారాన్ని తినకూడదు, ఎల్లిపాయలు ముట్టుకోకూడదు. ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అన్నమాట, తామసిక రాజసికమైన విషయాలు. కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసామనుకోండి, తులసిమాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట, మా దగ్గర ఎటువంటి తామసిక రాజసిక ప్రవృత్తులు లేవు, మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం. దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట ఇవి చూడంగానే. కాబట్టి అది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో, ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో, ఎప్పుడైతే భగవద్భక్తులై ఉంటామో, ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు. ఓకే, మొత్తానికి ఉన్నాయి దయ్యాలు, ఉన్నాయి, జాగ్రత్త. మనం మంచిగా భక్తి పరంగా ఉండండి, ధార్మికంగా ఉండండి, చక్కగా ధర్మాచరణ చేయండి, మీకేం భయం లేదు. కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా. కృతజ్ఞతలు ప్రభుజీ, నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా, ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మన సనాతన ధర్మం యొక్క విలువలని రోజు రోజుకు ఎంతో మంది పెద్దవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి, మన ధర్మం ఇది చెప్పింది, మనం ధర్మ మార్గంలో నడవాలంటే ఇవి పాటించాలి అని ఎన్నో రకాల సలహాలు మనకు ఇస్తున్నప్పటికీ అసలు ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి చాలా రకాల అరాచకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చింది, ఆడది అర్ధరాత్రి కూడా తిరిగే అంత స్వాతంత్రం వచ్చింది అని అనుకోవటం వరకే కానీ నిజంగా స్వాతంత్రం అనేది రాలేదని చెప్పాలి. చిన్న చిన్న 6 నెలల పసికందుల పైనుంచి కూడా తీసుకుంటే ప్రతి ఒక్క ఆడదైతే చాలు ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక రోజుకి ఇప్పుడు ఆడదాని పరిస్థితిని దిగజారు చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మర్చిపోబట్టేనా, అసలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మాట్లాడబోతున్నాను ప్రణవానంద ప్రభుజీ గారితో. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ప్రభుజీ, మనకు ఎంత స్వాతంత్రం వచ్చినా ఎంతోమంది గొప్పవాళ్ళు మీలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా మంచి మంచి విషయాలు తెలియచేస్తున్నా కూడా ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళ పైన జరిగే అఘాయిత్యాలు అరాచకాలు మాత్రం ఏ రోజు తగ్గట్లేదని చెప్పాలి ప్రభుజీ. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లల నుంచి ఉయ్యాలలో ఉన్న పసికందు పై నుంచి కూడా అత్యాచారం జరిగే విషయాలైతే వింటున్నాం. ప్రస్తుతం చూసుకుంటే ఒక 10 రోజుల నుంచి ఒక విషయం అయితే ఎక్కువగా వింటున్నాం. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన సంఘటన. అసలు అది మాట్లాడడానికే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ప్రభుజీ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంత ఘోరమైన పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు భగవంతుడు ఎందుకు అవి ఆపటానికి ప్రయత్నం చేయట్లేదంటారు? మీకు ఒక విషయం చెప్తాను. మీరు అన్నారు మీలాంటి వాళ్ళు ఇన్ని విషయాలు చెప్తున్నా సరే ఎందుకు ఈ సమాజం మారట్లేదు అని. మేము ఇన్ని విషయాలు చెప్తున్నా సరే ఎంతమంది వింటున్నారండి? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒక మంచి మార్గంలో మంచి ఎగ్జాంపుల్స్ చూపించి పెంచుతున్నారండి? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలాంటి సీరియళ్ళు నడుస్తున్నాయి, ఎలాంటి సినిమాలు నడుస్తున్నాయి మీకు తెలియదా? స్త్రీని ఒక లేడీని ఎంత ఆబ్జెక్టిఫై చేసి చూపిస్తున్నారు. మనం చూడట్లేదా అండి ఈ ప్రపంచంలో? చూస్తున్నాం. సినిమాలు ఎక్కడైతే స్త్రీలని కొడుతున్నారో, ఎక్కడైతే స్త్రీలని హింసిస్తున్నారో అటువంటివన్నీ సూపర్ డూపర్ హిట్ అయిపోయి 100 రోజులు నడిచిపోయి అందరూ ఎగబడి అలాంటి సినిమాలకు వెళ్ళి చూసేస్తున్నారు కదా. మరి అలాంటి విషయాలను ప్రోత్సహించినప్పుడు మరి ఈ సమాజంలో అలాంటివే కదండి అయ్యేది. మనం ఇంత ప్రార్థన చేస్తూ ఎన్నిసార్లు మనం ఇప్పుడు మిమ్మల్ని మేము ఎలా పిలుస్తాం చెప్పండి? మాతాజీ అని పిలుస్తారు. మాతాజీ అని పిలుస్తాం, అంతేనా? ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క స్త్రీని అమ్మ అనే ఒక పేరుతో గౌరవిస్తామో అప్పుడు ఎటువంటి ఇలాంటి భావన రాదండి. ఏ సినిమాలో మీకు ఇలాంటి భావన చూపిస్తున్నారండి? లేదు ఎక్కడ. ఏ సీరియల్ కానీ, ఏ టీవీ ఛానల్లో కానీ, ఏ మూవీ క్రియేషన్లో కానీ స్త్రీ పైన గౌరవము, రెస్పెక్ట్ అనేది ఉంటుందా? ఎంత ఈజీగా ఈ ఒక స్త్రీ అనేది నీ ఎంజాయ్మెంట్ కోసమే పుట్టింది కాబట్టి నువ్వు ఏదైనా చేసుకోవచ్చు.
కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని లక్షల కోట్లు మీరే ఇచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ సినిమాలను ప్రోత్సహించి ఈరోజు ఇలాంటివి అయినా ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అని మనం ఎలా అడుగుతాం చెప్పండి. మీకు ఒక విషయం చెప్తాను, శాస్త్రంలో ఒక విషయం చెప్పున్నారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి స పండితః. నిజంగా ఒక వ్యక్తి మంచివాడవుతే, నిజంగా చెప్పాలంటే మగవాడు అని అనాలి అని అంటే మాతృవత్ పరదారేషు, తన భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఒక మాతృ స్వభావంతో చూడాలి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, వేరే వాళ్ళ యొక్క ధనాన్ని చెత్తతో సమానంగా చూడాలి. నీకెంత భగవంతుడు ఇచ్చాడో అది నాది, వేరే వాళ్ళ ధనం నాకు అవసరం లేదు. ఓకే. ఆత్మవత్ సర్వభూతేషు, నువ్వు ఎలా ట్రీట్ చేయాలి నిన్ను అని అనుకుంటున్నావా అలా వేరే వాళ్ళని ట్రీట్ చేయి నువ్వు ఫస్ట్. అలాంటి వాడు నిజమైన ధీరుడు అని మన శాస్త్రములు చెప్తున్నాయి. ఈ భావన మీరు ఎక్కడైనా సినిమాలో చూసారా, ఎక్కడైనా సీరియల్లో చూసారా, ఎక్కడైనా టీవీలో చూసారా? లేదు. ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈరోజు మొత్తం చిన్న చిన్న పిల్లల యొక్క మనస్సు నుంచి మొత్తం కరప్ట్ చేసేస్తే, ఇప్పుడు చెప్పండి, తప్పు చేసేవాడికి తెలియదా ఇప్పుడు ఒక మర్డర్ చేయటం తప్పు, ఒక స్త్రీని అవమానించటం తప్పు, లేదా ఈవ్ టీజింగ్ తప్పు, ఇవన్నీ తప్పు అని చేసేవాడికి తెలియదా అండి? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే వాడు చూసే విషయాలన్నీ కూడా ఉన్నాయి, అది నార్మల్ అనుకుంటున్నాడు. లేదా చేస్తే ఏముంది, లేదా ఇంకొక విషయం ఏంటంటే తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, తప్పు చేసేవాడికి తెలిసి తప్పు చేస్తున్నాడు అని అంటే తన ఇంద్రియ నిగ్రహం లేకపోయింది. ఎందుకు ఇంద్రియ నిగ్రహం లేకపోయింది? ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఆధ్యాత్మిక బ్యాకప్ లేదు. ఓకే. మనం పెంచేది కేవలం సుఖం సుఖం సుఖం. నానా చదువుకో, బాగా చదువుకుంటే ఏమొస్తుంది, సుఖపడతావు. కాబట్టి మనం ఎప్పుడైతే సుఖం సెంట్రిక్గా పెంచుతున్నామో వాడు అనుకుంటాడు ఇది కూడా నాకు సుఖమే కదా. ఒక స్త్రీని అవమానించినందుకు దుర్యోధనుడు తొడలు విడిగి కురుక్షేత్ర యుద్ధంలో పడిపోతే కనీసం చూసేవాడు కూడా లేకపోయాడు. రావణాసుడికి 10 తలలు తెగి కింద పడిపోయాయి. మండోదరి వచ్చి నీ కర్మ వల్ల నువ్వు ఇలా తయారయ్యావురా నీచుడా అని తిట్టింది లాస్ట్కి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరైతే రామాయణ భాగవతాలు చెప్పి పెంచుతారో నాన్న ఇలాంటి తప్పులు చేస్తే ఇలా అవుతుంది. మీకు ఒక విషయం చెప్తానండి, ఈ విషయం చాలామంది అంగీకరించకపోవచ్చు. జనరల్ విషయంగా మనం మాట్లాడుకుంటే మగవారిది ఎంత బాధ్యత ఉన్నదో ఇలాంటి తప్పులు చేయకుండా. ఇప్పుడు ఇది ఒక ఈకో సిస్టమ్ అండి, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఒక తప్పు జరగకూడదు అని అంటే ఒక వ్యక్తి పైన డిపెండ్ అవ్వకూడదు, మొత్తం ఒక సొసైటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు, మనం చూపించే సినిమాలు, సీరియళ్ళు, వాళ్ళకి ఎక్స్పోజర్ ఏమని ఉన్నది, తర్వాత మన యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉన్నది. ఇంకొక విషయం చెప్తాను, ఎంత పురుషుడికి ఎంతైతే ఇంద్రియ నిగ్రహం ఉండాలో, ఎంత రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ ఉండాలో, అంతే ఒక స్త్రీకి కూడా ఆ రకమైన గౌరవం, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి కేసుల గురించి మాట్లాడట్లేదండి, జనరల్ సొసైటీ గురించి మాట్లాడతాం. ఎవరికి ఏ హద్దు ఏంటి అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నేను కాషాయ వస్త్రం వేసుకున్నాను, భగవంతుడి యొక్క సేవలో ఉన్నా. మేము ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మమ్మల్ని ప్రభుజీ మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? అలా ఎలా అడుగుతారు ప్రభుజీ అసలు? అదే నేను చెప్తున్నాను. అందుకే మేము ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ ప్రదేశానికి వెళ్ళాం, ఎప్పుడైనా సరే మా డివోటీస్ మాతో పాటు పట్టుకొని వెళ్తాం అనమాట. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ లేదు. నేను చూశాను స్వయంగా కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే మేము ఎప్పుడు ఎవరితో ఒంటరిగా ఏ స్త్రీతోటి మాట్లాడాం. మీరు మమ్మల్ని గమనించారనుకోండి, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మాతాజీ అని పిలుస్తాం. కాబట్టి ఆ భావన మాకు నిరంతరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్త్రీని చూసేసరికి ఒక మాతృ భావన మా లోపల కలుగుతుంది అనమాట, ప్రణామం చేస్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక హద్దును మెయింటైన్ చేస్తాం. కొన్నిసార్లు మాతో ఫోటో దిగాలి అని వచ్చినప్పుడు కూడా మేము వెంటనే పక్కకి జరిగి నమస్కారం చేస్తాం. అవునా కాదా చెప్పండి? అవును ప్రభుజీ.
ఎందుకు అని అంటే ఆ హద్దు అందరూ మెయింటైన్ చేయాలి, ఒక పురుషుడే కాదు ఒక స్త్రీ. ఏ విధంగా అంటే ఒక మన యొక్క వస్త్రధారణ ఎలా ఉన్నది, మనం ఎంత క్యాజువల్ అయిపోతున్నామో, ఎంత డిస్టెన్స్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యంగా చూడాలండి. కాబట్టి మీరు ఒక ఏమంటాం, ఒక పెనం పైన, కాలుతున్న పెనం పైన వెన్న వేశారనుకోండి, కరుగుతుందా లేదా చెప్పండి? ఏయ్ నేను కాలుతాను కానీ నువ్వు కరగద్దు అని అంటారా? వెన్న ఆగగలుగుతుందా అండి? లేదు, సాధ్యపడదు. కాబట్టి మనం ఈ హద్దును మెయింటైన్ చేయాలి ఒక స్త్రీ యొక్క అందుకే మన సనాతన ధర్మం ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సొసైటీ అండి. ఎలా స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, నీ యొక్క బాధ్యత ఏంటి, నీ యొక్క బాధ్యత ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు చెప్పారండి. రాముడు ఏకపత్ని వ్రతం చేశాడు ఆయన. అలా సీతమ్మ తల్లి అంత పతివ్రత వ్రతం ఆవిడ చేసేది. ప్రతి ఒక్కరికి వ్రతం ఉన్నదండి, పురుషుడికి ఉన్నది, స్త్రీకి ఉన్నది. లేదు పురుషుడు ఒక్కడే చేయాలి, స్త్రీ నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని మనం అనకూడదు. అలా అని వాళ్ళు ఏదైనా పర్వాలేదు మనకు బానిసలు అని వీడు అనుకున్నాడు అనుకోండి, పరమ చండాలమైన ఆలోచన అది. కాబట్టి ఈ సొసైటీ మారాలి అని అంటే దేనివల్ల మారుతుంది అని అంటే మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం, దేన్ని చూపిస్తున్నాం, దేన్ని వినిపిస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. రామాయణం సీరియల్ చూపించినప్పుడు, ఎప్పుడైతే ఫస్ట్ టైం రామాయణ సీరియల్ భారతదేశంలో చూపించారో, క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా తక్కువైపోయిందట. ఎందుకంటే అందరూ రామాయణాన్ని చూస్తున్నారు, అందరూ అందులో ఉండే మంచి విలువలను చూపిస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే, మీకు ఒక విషయం చెప్తాను, మీరు చాలా ఆశ్చర్యం అనుకోవచ్చు, ఎందుకు ప్రభుజీ సీరియళ్ళని సినిమాలని ఇలా అంటున్నారు అని అంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది. రీసెంట్గా మేము ఒక వీడియో చూసాం, అందులో ఒక చిన్న పిల్లవాడిని అడుగుతున్నారు, ఇంత చిన్న వయసు నీది గుట్కా తింటున్నావు, ఏం అవ్వదా నీకు అని అంటే, హీరోకి ఏమవ్వంది నాకెందుకు అవుతుంది అని అన్నాడు. అయితే ఆ హీరోకి ఎందుకు అవుద్ది అంటే ఆయన తింటున్నాడు కదా యాడ్లలో, ఆయనను చూసే నేను తిన్నా.